కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. గతంలో ఒకసారి ఇక్కడికి వచ్చినట్టు జ్ఞాపకం ఉంది నాకు. అప్పుడు ఉపవాసాన్ని గురించి కొన్ని విషయాలు మీ మధ్యలో పంచుకోవటం జరిగింది. మరలా దేవుని కృపను బట్టి 2025వ సంవత్సరము ప్రారంభంలోనే జనవరి మాసంలోనే ఇక్కడికి వచ్చి మరలా మీతో దేవుని వాక్యాన్ని పంచుకునేటువంటి గొప్ప అవకాశాన్ని దేవుడు కల్పించాడు. నన్ను ఇక్కడికి ఆహ్వానించిన సహోదరులకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘం చాలా ఎదుగుతూ ఉండి సంఖ్యలో ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ కూడా పట్టడం లేదని సహోదరులు తెలియజేస్తూ ఉన్నారు. అంతేకాకుండా దీన్ని పెద్ద బిల్డింగ్ కట్టాలనేటువంటి ఒక ఆలోచన కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఇందాకడే ఆ విషయాలు మాట్లాడుతూ ఉన్నాం. ముఖ్యంగా బైబిల్లో మనం గమనించేటప్పుడు బైబిల్లో కూడా ఇజ్రాయేలీల చరిత్రను మనం చూసేటప్పుడు దేవుని కొరకు మందిరాన్ని నిర్మించుకున్నటువంటి కొన్ని సందర్భాలను మనం చూస్తూ ఉంటాం. అంటే పాత నిబంధనలో ఉన్న మందిరము కొత్త నిబంధనలో ఉన్న మందిరము ఒకటేనా అని కొందరు అడుగుతూ ఉంటారు. లేదు, పాత నిబంధనలోది భౌతికమైనటువంటి కట్టడము, కొత్త నిబంధనలో సంఘము ఆత్మ సంబంధమైనటువంటిది. కానీ ఇక్కడ మనం గమనించేటప్పుడు ఏదైనా సరే ఒక పెద్ద పనిని చేయాలి అని పూనుకున్నప్పుడు దానిలో దేవుని యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి, దేవుని సహకారం ఎలా ఉంటుంది, మనుషులమైనటువంటి మనము ఎలా ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉంటుంది. ఈ కార్యాలను మాత్రం ఖచ్చితంగా అక్కడ గమనించేటువంటి అవకాశం ఉంటుంది. పాత నిబంధన గ్రంథంలో మనం గమనించినప్పుడు ఇజ్రాయేలీల చరిత్రను చూసేటప్పుడు ఇజ్రాయేలీలు మొట్టమొదట వాళ్ళ ఆవిర్భావాన్ని గనక చూసినట్లయితే అబ్రహాము తర్వాత అతని సంతానము తమది కానటువంటి దేశంలోనికి వెళ్ళి సుమారు 400 సంవత్సరాలు అక్కడ ఉంటారు అని అబ్రహాముతో దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. ఆదికాండము 15వ అధ్యాయము మనం గమనించేటప్పుడు దేవుడు అబ్రహాముకు ముందుగానే ఈ సంగతులన్నింటినీ కూడా తెలియజేయటం జరిగింది. ఆదికాండము 15వ అధ్యాయము 14వ వచనము వారు 400 మనం 13 నుంచి చదువుకుందాం. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. వాస్తవంగా దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు ఒక దేశాన్ని వాగ్దానం చేశాడు. ఒక దేశాన్ని వాగ్దానం చేసి ఆ దేశాన్ని ఇస్తాను అంటే బయలుదేరి వచ్చాడు. కానీ బయలుదేరి వచ్చిన తర్వాత అబ్రహాముతో చెప్తున్నాడు, ఇప్పుడు కాదు 400 సంవత్సరాల తర్వాత అని చెప్పకనే చెప్పాడు. ఏమని అంటూ ఉన్నాడంటే ఏడంటూ ఉన్నాడు, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందరు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనములకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చెదరు అని అంటూ ఉన్నాడు. అంటే ఇప్పుడు ఈ దేశం ఇవ్వబోవటం లేదు, తమది కాని దేశంలోనికి నీ సంతానం వెళ్ళిపోతారు. అవును, చెప్పినట్లుగానే అబ్రహాము తర్వాత ఇస్సాకు తర్వాత యాకోబుకు 12 మంది సంతానం కలగటము. ఆ తర్వాత ఆదికాండం చివరికి వచ్చేసరికి వారందరూ కూడా కనాను దేశంలో వచ్చినటువంటి ఒక కరువును బట్టి ఐగుప్తు దేశంలో ధాన్యం ఉన్నదని విని అక్కడికి కొనుగోలుకు వెళ్తారు. తీరా వెళ్ళేసరికి మునుపు వాళ్ళు అమ్మి వేసినటువంటి తమ సహోదరుడు యోసేపు బ్రతికే ఉండి అక్కడ అధికారిగా ఉండి ఈ కరువు ఇంకా 7 సంవత్సరాలు ఉండేటువంటి కరువు ఇంకా ఉంటుంది, వచ్చేయండి అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా బయలుదేరి వచ్చేసినట్లుగా ఆదికాండంలో మనం చూస్తూ ఉంటాం. ఇక అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందంటే నిర్గమకాండం ప్రారంభంలో మనకు చెప్తూ ఉంటాడు. ప్రారంభంలో మనం గమనించేటప్పుడు ఆ తరము వారందరూ అంటే ఎవరైతే అక్కడికి బయలుదేరి వెళ్ళారో వారందరూ కూడా చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం. వారందరూ చనిపోయిన తర్వాత 1వ అధ్యాయము నిర్గమకాండము మనం గమనించినప్పుడు ఇక్కడ వచ్చినటువంటి వారందరి యొక్క లిస్టు చెప్తూ ఉంటాడు. చెప్పినప్పుడు ఏమని అంటూ ఉంటాడంటే మనం గమనించినప్పుడు 7వ వచనం, ఇజ్రాయేలీలు బహు సంతానము గలవారే అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి, వారున్న ప్రదేశము వారితో నిండిపోయాను అని అంటూ ఉన్నాడు. తరువాత ఆ తరం వారందరూ కూడా గతించిపోయారు. 8వ వచనం, అప్పుడు యోసేపుని ఎరగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించాడు. ఇక్కడ మనం గమనించినప్పుడు
అబ్రహాముకు దేవుడు చెప్పినట్లుగానే సుమారు ఒక 400 సంవత్సరాలు అక్కడ వాళ్ళు బానిసలైపోవటము, బానిసలైపోయిన తర్వాత 400 ఏండ్ల తర్వాత వారిని విడిపించటము జరిగింది. ఇక నేను చెప్పాలనుకున్న విషయం ఏమిటి అంటే, ఇక్కడి నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు ఇజ్రాయేలీలు బానిసలుగా ఉన్నటువంటి వారిని విడిపించారు. విడిపిస్తే బానిస బ్రతుకుల్లో నుంచి బయటికి వచ్చినటువంటి వాళ్ళు ఎర్ర సముద్రాన్ని దాటి అవతలికి వెళ్ళినప్పుడు బానిసలుగా ఉండి బయటికి వచ్చినటువంటి వాళ్ళు. ఒక ప్రశ్న, బానిసలుగా ఉండి బానిస బ్రతుకుల్లో నుంచి బయటికి వచ్చినటువంటి వాళ్ళు ఎంత చదువుకొని ఉంటారు? ఎంత బాగా చదువుకొని ఉంటారు? నాకు తెలిసి ఆ గ్రూప్ అందరిలో కూడా కొంచెం చదువుకున్నటువంటి వ్యక్తి మోషేనే. కొంచెం కాదు, బాగా చదువుకున్న వ్యక్తి. ఐగుప్తుల్లో ఉన్నటువంటి సకల విద్యలను అభ్యసించాడు. ఎందుకంటే ఫారో కుటుంబంలో ఫారో కుమార్తెకు కుమారుడుగా పెరిగాడు కాబట్టి ఆయనకు మాత్రమే అవకాశం దక్కింది. ఇక ఇజ్రాయేలీల్లో వేరెవరికి అవకాశం లేదు. దాదాపు వాళ్ళందరూ కూడా మట్టి పిసుకున్నటువంటి మనుషులే. ఇంకా చెప్పాలి అంటే బానిసలు వాళ్ళందరూ కూడా. కానీ ఈ బానిసలు బయటికి వచ్చి ప్రపంచంలో వారి దేవునికి ఒక అత్యద్భుతమైనటువంటి మందిరాన్ని కట్టగలుగుతారు అని ప్రపంచంలో ఎవరైనా ఊహించుంటారా? బానిసలుగా ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళి బ్రతకటమే గొప్ప విషయము, బాగా బ్రతకగలగటమే గొప్ప విషయము. అలాంటిది ఆ బానిస బ్రతుకుల్లో నుంచి బయటికి వెళ్ళి వారు ఒక దేశాన్ని ఏర్పాటు చేసుకోవటము, ఆ దేశము కూడా ప్రపంచమంతా కూడా తిరిగి వాళ్ళ వైపు చూడగలిగిన ఒక గొప్ప దేశముగా వాళ్ళు ఏర్పాటు అవటము, వారు ఆరాధించేటువంటి వారి దేవుని కొరకు ప్రపంచంలో అద్భుతమైనటువంటి మందిరాన్ని కడితే దాన్ని చూడటానికి ప్రపంచం నలుదిక్కుల ప్రపంచము మూలల నుండి రావటము, శాబాదేశము నుంచి రాని వచ్చింది అని మనం చూస్తూ ఉంటాం. నిజంగా అంత అద్భుతమైనటువంటి ఒక మందిరం వాళ్ళ దేవుని కొరకు కడతారని ఎవరైనా ఊహించి ఉంటారా? ఒకసారి మనం కూడా మన దేవుని కొరకు నిన్న కాదు, మైకేల్ గారు, మన అనిల్ గారు వచ్చారు. అనిల్ గారు నేను ఒక చోట విజయవాడలో ఒక చర్చ్ బిల్డింగ్కి వెళ్ళాం. చర్చ్ బిల్డింగ్కి వెళ్తే ఇప్పుడు క్రీస్తు సంఘాలు కొంచెం అభివృద్ధి చెందుతూ ఉన్నాయి, ఒకప్పుడులా కాదు. ఆ చర్చ్ బిల్డింగు విజయవాడలోనే ఫస్ట్ ఏసీ చర్చ్ బిల్డింగ్ క్రీస్తు సంఘాల్లో నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు ఇంకా కొన్ని వచ్చినాయి, ఇప్పుడు బాగా కడుతూ ఉన్నారు. ఆ చర్చ్ బిల్డింగ్ గురించి సేవకుడు మాట్లాడేటప్పుడు ఆయన చెప్తూ ఉన్నాడు, మా నాన్నగారు నాకు ఈ సేవను అప్పగించినప్పుడు అట్టరేకులు అని అంటారు కదా, తారు రేకులు, ఆ అట్ట రేకులతో వేసినటువంటి ఒక గుడిసెను అప్పగించారు నాకు. మా నాన్నగారు నాకు సేవ అప్పగించినప్పుడు అట్టరేకులతో ఉండేది ఒక గుడిసె. ఇవాళ ఇది ఇంత పెద్దదిగా మేము కట్టుకున్నాము అంటే మా గొప్పతనం అని కాదు, కానీ దేవుడు మమ్మల్ని అంత దీవించాడు. ఎవరైనా ఊహించుంటారా? అలాంటి ఒక అట్టరేకుల్లో ఉన్నటువంటి ఒక స్థానిక సంఘము పెరిగి పెద్దవాళ్ళైన తర్వాత సంఘం పెరిగి అందులో ఉన్న విశ్వాసులు పెరిగి వారి విశ్వాసం కూడా పెరిగి దేవుని కొరకు దేవుణ్ణి ఆరాధించడానికి మనకు ఒక స్థలం అవసరమో అది కూడా మనము గొప్పగా కట్టుకుందామని ఆలోచన ఎంతమందికి వస్తుంది? మళ్ళీ మీరు గమనించండి, ఇల్లు గొప్పగా కట్టుకుందాం అనుకుంటారు, ఇంటికి కావాలంటే కొన్ని లక్షలు ఖర్చు పెడతారు. ఒకసారి ఇంటికి వేసేటువంటి సున్నం ఖరీదు కూడా దేవుని మందిరం కడుతున్నామంటే ఇవ్వరు. ఒకసారి ఒక సేవకుడు చెప్తున్నాడు, ఇల్లు కొన్ని లక్షల రూపాయలు పెట్టి కట్టుకున్నారు, చర్చి బిల్డింగ్ కడుతున్నామంటే 50 రూపాయలు ఇచ్చిందంట ఒక ఆమె, స్థానిక సంఘంలో ఉన్న విశ్వాసి. అంటే లేని వాళ్ళు కాదు, అంటే డబ్బు ఎంత ఇచ్చారని దాన్ని బట్టి మనం విమర్శ కాదు, కానీ ఆ మనస్సు ఎందుకన్నా రాదు. కొన్ని సందర్భాల్లో ఏమిటంటే మన కొరకు అంటే చాలా గొప్పగా ఆలోచన చేసుకుంటూ ఉంటాం, కానీ దేవుని కొరకు అనేసరికి అలా ఆలోచన చేయలేకపోతాం. ఇజ్రాయేలీలు గనక దేవుని కొరకు అంటే అలా ఆలోచన చేయకపోతే బానిసత్వంలోంచి బయటికి వచ్చినటువంటి ఆ జనాలు ప్రపంచమంతా వాళ్ళ వైపు చూసేటట్లుగా ఒక గొప్ప మందిరాన్ని కట్టగలిగేటువంటి వాళ్ళు కాదు. ఇజ్రాయేళ్ల నేపథ్యం కనుక చూసినట్లయితే, వెనక్కి తిరిగి చూసినట్లయితే మట్టి పిసుకునేటువంటి మనుషులు వాళ్ళు. ఇటుకలు చేయటమో మట్టి తొక్కటమో వాటిని కాల్చటమో తప్ప అంతకు మించినటువంటి విషయాలు వాళ్ళకి ఏమీ తెలియదు. కానీ వాళ్ళకున్నటువంటి దేవుడు గొప్ప దేవుడు. ఆయన ఏం చేశాడంటే, నా కొరకు ఒక మందిరం కట్టండి అని మోషేతో చెప్పాడు. మోషేతో చెప్పినప్పుడు మనం గమనించినట్లయితే ఇక్కడ ఆ గొప్ప మందిరము మోషే కాలంలోనే ఆ ఆలోచనలు అనేటువంటివి పునాది పడ్డాయి.
పునాది ఎప్పుడు జరిగింది అంటే మోషే కాలంలోనే. మీరు నిర్గమకాండము 25వ అధ్యాయం కానీ నిర్గమకాండము 35వ అధ్యాయం కానీ గమనించేటప్పుడు ఈ 2 అధ్యాయాల్లో కూడా ఒక విషయం తెలియజేస్తూ ఉంటాడు. అదేమిటి అంటే నిర్గమకాండము 25వ అధ్యాయము గమనించేటప్పుడు 1-2 వచనాలు చూసినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చెను, యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నాకు ప్రతిష్టార్పణ తీసుకుని రండని నాకు ప్రతిష్టార్పణ తీసుకుని రండిని ఇశ్రాయేలీలతో చెప్పుము. ఇజ్రాయేలీలతో చెప్పుము, మనపూర్వకముగా అర్పించి ప్రతి మనుషుని యొద్ద మనపూర్వకముగా అర్పించు ప్రతి మనుష్యుని యొద్ద దాన్ని తీసుకొనవలెను. దేవుడు ఇక్కడ మోషేకి చెప్తూ ఉన్నాడు, నాకు ప్రతిష్టార్పణ తీసుకుని రండి అని ఇజ్రాయేలీలతో చెప్పు అని చెప్పేసి అంటున్నాడు. మీరు ఆంగ్లంలో కనుక గమనించినట్లయితే స్పీక్ టు ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్ దట్ దే బ్రింగ్ మీ ఎన్ ఆఫరింగ్. అక్కడ అంటున్నాడు దట్ దే బ్రింగ్ మీ ఎన్ ఆఫరింగ్, నాకు ఒక అర్పణ తీసుకొని రావాలి అని ఇజ్రాయేల్తో చెప్పు. ఏం తీసుకొని రావాలి అర్పణగా అంటే కింద చెప్తున్నాడు, మనపూర్వకంగా అర్పించు ప్రతి మనిషిని యొద్ద దాన్ని నువ్వు తీసుకో. ఎవరి దగ్గర తీసుకోవాలి? మనపూర్వకంగా అర్పించటము చాలా ముఖ్యమైన విషయం, అందరి దగ్గర కాదు. ఈరోజు మనం దేవుని పని చేయాలంటే కూడా కొంతమంది చందాలు అడుగుతూ ఉంటారు, మీరు ఇవ్వాలి మీరు ఇవ్వాలి మీరు ఇవ్వాలి. ఒక్కోసారి ఇవ్వను బాబు అంటే కూడా 4 సార్లు వాళ్ళ చుట్టూ తిరిగితే సరే ఇద్దాంలే ఒక 50 తీసుకొని అంటూ ఉంటారు. అలా ఎప్పుడు కూడా చేయకూడదు. దేవుడు తన పనికి అలా ఎప్పుడు కూడా అడగలేదు. దేవుడు మోషేకు ఇజ్రాయేలీల దగ్గర నుంచి నువ్వు ప్రతిష్టార్పణ తీసుకో అని అన్నాడు, తీసుకొని రమ్మని వాళ్ళకి చెప్పు అని అన్నాడు. చెప్పినప్పుడు ఏం చెప్పాడంటే మనపూర్వకంగా అర్పించు ప్రతి మనిషిని యొద్ద దాన్ని తీసుకోవాలి. మనపూర్వకంగా గనక అర్పించకపోతే దాన్ని తీసుకోకూడదు, బలవంతంగా తీసుకోకూడదు. ఈరోజు సేమ్ ప్రిన్సిపల్ మనం గమనించినప్పుడు కానుకల దగ్గర కూడా సనుగు కొనకయు బలవంతంగా కాకయు అని అంటాడు. దేవుడికి మనం ఇచ్చేటప్పుడు ఎప్పుడు కూడా బలవంతంగా ఇవ్వకూడదు, బలవంతంగా ఇచ్చేటువంటిది ఆయన అడగలేదు. కాబట్టి అది ఆదివారం కానుకలే కాదు, ఏ విషయమైనా సరే. ఒకసారి కొందరు ఏం చేస్తూ ఉంటారంటే అంటే క్రిస్మస్ పండుగలు బైబిల్లో ఉన్నాయి అనేటువంటిది వేరే విషయమో, క్రిస్మస్ పండుగ చేద్దామని చర్చిల్లో మనిషికి తలకు 100 రూపాయలు తలకు 1000 రూపాయలు వేసేస్తారు. లేదంటే ఇంకేదో భోజనాలు పెట్టుకుందామని అంటారు, తలకు ఒక 1000 రూపాయలు వేసేస్తారు. మేము గుంటూరు జిల్లానే ఒక ప్రాంతం వెళ్ళాం, చాలా పెద్ద చర్చ్ బిల్డింగ్ కట్టారు. ఇక చాలా పెద్ద చర్చ్ బిల్డింగ్ కట్టారు, ఇంత పల్లెటూరులో చాలా ఖర్చు అయి ఉంటుంది కదా అని అంటే, ఈ ఏరియా మా కులం అంతా కూడా అక్కడికే వెళ్తామండి అని అన్నాడు ఆయన. ఏ కులం అనేటువంటి ప్రస్తావన తీసుకొని రావటం లేదులే కానీ, మొత్తానికి వెళ్ళినా వెళ్ళకపోయినా మా పెళ్ళిళ్ళన్నీ అక్కడే జరుగుతాయి, ప్రార్థనలో మా కార్యక్రమాలన్నీ అక్కడే జరుగుతాయి. కాబట్టి ఇంటికి 5,000 రూపాయలు వేశారంట. ఇంటికి 5,000 రూపాయలు, ఎన్ని గడప ఉంటే అన్ని 5,000 రూపాయలు. మరి సరిపోయినాయా అని అడిగాను. అదిగోండి అంతవరకు వచ్చి ఆగింది, ఇంకా ఫినిషింగ్ ఉంది, మొన్నే పెద్దలు మాట్లాడుకుంటున్నారు, మళ్ళీ తలా 5,000 వేద్దాం అంటున్నారంట. అంటే ఇష్టపడి ఇచ్చే వాళ్ళు ఉంటారు, ఇష్టపడని వాళ్ళు ఉంటారు, బలవంతంగా ఇచ్చేటువంటి వాళ్ళు ఉంటారు. కానీ అటువంటిది దేవుడు ఎప్పుడు కూడా చెప్పలేదు. దేవుడు మొట్టమొదటి నుంచి కూడా చెప్పినటువంటిది ఏమిటి అంటే, మోషేతో చెప్పినప్పుడు కూడా నాకు ప్రతిష్టార్పణ తీసుకుని రమ్మని ప్రజలకు చెప్పు, ప్రజలకు చెప్పినప్పుడు కూడా మనపూర్వకంగా అర్పించేటువంటి ప్రతి మనుష్యుని యొద్ద దాన్ని తీసుకోండి. మనపూర్వకంగా అర్పిస్తేనే. చెప్పేటప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలంటే 2వ వచనము, మీరు వారి యొద్ద తీసుకొనవలసిన అర్పణలు ఏమనగా అంటే వాళ్ళ దగ్గర ఏమేమి తీసుకోవచ్చు? బంగారము, వెండి, ఇత్తడి, నీల ధూమ్ర రక్తవర్ణములు, సన్నపు, నార, మేక వెంట్రుకలు, ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోలు, సముద్ర వత్సల తోలు, తుమ్మకర్రలు, ప్రదీపానికి తైలము, అభిషేక తైలానికి, పరిమళ ద్రవ్యముల ధూపానికి, సుగంధ సంభారములు, లేత పచ్చలు, ఏఫోదునకు పతకమునకు చెక్కు రత్నములు అనునవి. ఇందులో విలువ తక్కువ ఏమున్నాయి? వెండి, బంగారము ఈ చదివేటప్పుడు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది,
మోషే ఒకవేళ జనాల దగ్గరికి వెళ్ళి దేవుడు అర్పణలు ఇచ్చేవాళ్ళని మనపూర్వకంగా ఇచ్చేవాళ్ళని తెమ్మన్నాడు. అమ్మాయికి మీరు వెండి ఇవ్వచ్చు, మీకు బంగారం ఇవ్వచ్చు, ఒకవేళ మీరు రత్నాలు ఇవ్వచ్చు, లేకపోతే ఇక్కడ చెప్పినటువంటి వస్తువులన్నీ ఉన్నాయి కదా, వీటిలో మీరు ఏదైనా ఇవ్వచ్చు అంటే అసలు ఇవాళైతే ఏదైనా ఇస్తారా? ఏదైనా ఎప్పుడైనా సరే మనం దేవునికి ఎప్పుడైనా 1 గ్రామ్ బంగారం ఇచ్చి ఉంటామా? 1 గ్రామ్ బంగారం ఎప్పుడైనా ఇచ్చి ఉంటామా? 1 గ్రామ్ బంగారం కూడా ఇవ్వలేనటువంటి స్థితిలో మనం ఉన్నామా? ఎప్పుడైనా? నేను అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాను, ఎప్పుడైనా కానుకలో డబ్బులు వస్తూ ఉంటాయి కానీ బంగారం ఎప్పుడైనా వస్తాయా? వచ్చి ఉంటాయా? ఒక్కసారి వచ్చినాయా? ఒక్కసారి. ఎప్పుడు వచ్చి ఉంటాయి? ఏ సంవత్సరంలో? 2 సంవత్సరాల క్రితం. మీరు తిరుపతిలో లెక్క పెట్టేటప్పుడు ఎప్పుడు బంగారం వచ్చింది. ఒకసారి అనిపిస్తూ ఉంటుంది, వాళ్ళు విగ్రహాలను జీవం కలిగినటువంటి దేవుడు అనేటువంటిది తెలుసుకోకుండానే వాళ్ళ భక్తి ఏమిటో కానీ ఒంటి మీద ఉన్నాయని కూడా ఇస్తూ ఉంటారు. జీవం కలిగినటువంటి దేవుడిని తెలుసుకొని సత్యాన్ని తెలుసుకున్న మనము ఎందుకనో వస్తువుల మీద ప్రేమను పెంచుకుంటున్నాం కానీ ఆ దేవుని మీద ప్రేమ లేదు. ఆ ప్రేమ లేదని మీరు ఎలా చెప్తారని అంటారు. వాళ్ళు చూడండి, నిజంగా ఒక్కోసారి అవి చదువుతూ ఆ లెక్కలు చదువుతూ ఉంటే ఆ కానుకలు లక్షలు వేస్తూ ఉంటారు, కోట్లు వేస్తూ ఉంటారు, బంగారం కిలోలు వస్తూ ఉంటుంది. నిజంగా మన దగ్గర లెక్క పెట్టేటప్పుడు మీరు నమ్ముతారో లేదో కానీ ఇవాళ కూడా చిల్లర వచ్చేటువంటి స్థానిక సంఘాలు ఉన్నాయి. మీరు నమ్మరేమో గుంటూరు జిల్లాలో. మా దగ్గర చిల్లర వేసే వాళ్ళు ఎవరు లేరు, ఎప్పుడో పోయినాయి ఆ రోజులని అంటారేమో. కానీ ఇవాళ కూడా కొన్ని ప్రాంతాల్లో అయితే చిల్లర ఇంకా వస్తాయి ఇప్పటికి కూడా. నేను చాలా సంవత్సరాల క్రితం మా స్థానిక సంఘాల్లో చెప్పాను, దయచేసి మీ పిల్లలకి చిల్లర ఇవ్వటం మీరు నేర్పించొద్దు. ఎందుకంటే 10 రూపాయల కాగితం ఇవ్వలేనటువంటి తల్లిదండ్రులు ఎవరూ లేరు. ఉన్నారా? లేస్ ప్యాకెట్, కురుకురే ప్యాకెట్ కొనుక్కోవాలంటేనే 10 రూపాయలు ఇస్తాం మనం, అంతే కదా? 10 రూపాయలు, రోజుకి 10 రూపాయలు ఇచ్చేటువంటి మనము దేవునికి రోజు ఇచ్చేది కాదు, వారానికి 1 రోజు. అంటే రోజుకి యావరేజ్గా ఎంత పడింది? రూపాయిన్నరే. మీ పిల్లల చేత వారానికి 10 రూపాయలు వేపిస్తే కూడా మీరు రోజుకి రూపాయిన్నరే ఇచ్చినట్టు. రోజు కొట్టుకెళ్ళి కొనుక్కోవటానికి 5 రూపాయలు 10 రూపాయలు ఇస్తారు. కాబట్టి రోజుకి 5, 10 కూడా కాదు, ఒకవేళ రోజుకి 5 రూపాయలు 10 రూపాయలు లెక్కేస్తే వారానికి పిల్లలే 100 రూపాయల పైన వేయాలి. కానీ అటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి దయచేసి ఇప్పుడు 1 రూపాయి మీ బిడ్డకి ఇచ్చి చిల్లర వేయించారనుకోండి చందా, రేపు పెరిగి పెద్దవాడైన తర్వాత ఏం చేస్తాడు? రూపాయిని పెంచి 2 రూపాయలు చేస్తాడు. 2 రూపాయలు వేసేటప్పుడు నేను డబల్ చేశాను నా కానుకని ఫీల్ అవుతాడు. కానీ ఆయన ఇచ్చేది 2 రూపాయలే. రేపు పొరపాటున 10 రూపాయలు ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఏమనుకుంటాడు? నేను 10 రెట్లు పెంచాను నా కానుకని అనుకుంటాడు. అప్పటికి ఇచ్చేది 10 రూపాయలే. కాబట్టి ఒకవేళ ఇప్పుడు గనక మీ పిల్లల చేత 10 రూపాయలు ఇప్పిస్తే పెద్దయిన తర్వాత నేను చెడ్డీ తొడుక్కున్నప్పుడు, నిక్కర్ వేసుకున్నప్పుడే 10 రూపాయలు ఇచ్చా మా దేవునికి, మా అమ్మ నాన్న నా చేతిలో 10 రూపాయలు వేయించే వాళ్ళు ఆ రోజే అని ఆ బిడ్డ గొప్పగా ఆలోచన చేస్తూ ఉంటాడు. ఈ రోజు నిజంగా ఏమిటంటే, దేవుడంటే ఎప్పుడైతే మనం గొప్పగా ఆలోచన చేయగలుగుతామో అప్పుడు గొప్ప కార్యాలు చరిత్రలో జరిగినాయి. బానిసలుగా మట్టి పిసుకునేటువంటి వాళ్ళు బయటికి వచ్చి దేవుని కొరకు ప్రపంచమంతా కూడా అబ్బురపడేటువంటి ఒక గొప్ప మందిరాన్ని ఎలా నిర్మించగలిగారు అంటే వాళ్ళ మనస్సులు దేవుని కొరకు గొప్పగా ఆలోచన చేయగలిగినాయి. దేవుడు వాళ్ళకి చెప్పాడు, మోషే ద్వారా వాళ్ళకి సెలవిచ్చాడు. మరి అందులో బలవంతం ఏమీ కూడా లేదు. ఎవరైనా ఇవ్వాలి అంటే బంగారం ఇవ్వచ్చు, ఎవరైనా ఇవ్వాలి అంటే వెండి ఇవ్వచ్చు. ఇక్కడ లిస్ట్ అంతా కూడా వాళ్ళకి చెప్పినప్పుడు ఇక్కడ ఆశ్చర్యం కలిగించేటువంటి విషయం ఏమిటంటే, ఈ లిస్టు ఒకసారి ఒకరు అడిగారు, ఈ లిస్ట్ అంతా కూడా వెళ్ళి మోషే చెప్పిన తర్వాత ఎవరైనా అలాగిచ్చారా అని అడిగాడు. ఎవరైనా అలాగిచ్చారా అంటే, ఇజ్రాయేలీల గురించి మనం ఎప్పుడు ప్రసంగాలు విన్నా గానీ నాకు తెలిసి ఇజ్రాయేలీల గురించి మంచి ప్రసంగాలు చెప్తారా, చెడ్డ ప్రసంగాలు చెప్తారా? భక్తి కలిగిన వాళ్ళు నెంబర్ 1 వాళ్ళని చెప్తారా, లేకపోతే దేవుని మాట వినలేదు, మూర్ఖులు, స్టిఫ్ నెక్డ్ పీపుల్, అంటే తల వంచనటువంటి, మెడ వంచనటువంటి వాళ్ళు, ఇలాగే చెప్పేది. కానీ పాత నిబంధనలో ఇజ్రాయేలీల గురించి ఎన్ని నెగిటివ్ షేడ్స్ ఉన్నా కానీ వాళ్ళలో కూడా కొన్ని పాజిటివ్ షేడ్స్ ఉన్నాయి. ప్రతి మనిషిలో మంచి చెడు అనేటువంటి ఉంటాయి. వాళ్ళలో అనేక కోణాల్లో చెడు ఉంది, కానీ కొన్ని కోణాలను మనం పరిశీలన చేసినప్పుడు వాళ్ళలో కూడా మంచి అనేటువంటిది ఉంది. ఏమిటా మంచి అంటే, నిర్గమకాండము మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. మోషే వెళ్ళి వాళ్ళకి తెలియజేశాడు, ఇదంతా కూడా మీరు వాళ్ళకి ఇవ్వచ్చు అని చెప్పేసి
దేవునికి ఇవ్వచ్చు అని చెప్పేసి తెలియజేసినప్పుడు ఇక వారు వాటిని తీసుకొని ఇవ్వటం మొదలుపెట్టారు. ఇవ్వటం మొదలుపెట్టినప్పుడు దేవుడు తన యొక్క మందిరంలో ఏమేం సామాను కావాలో మొత్తం ఒక లిస్టు చెప్పాడు. ఎలా ఎలా చేయాలనేటువంటి వాటి కొలతలు చెప్పాడు. దానికి చేయగలిగినటువంటి జ్ఞానం కలిగినటువంటి మనుష్యులు ఎవరో కూడా చెప్పాడు. పని ప్రారంభమైంది. ఇజ్రాయేలీలు కానుకలు తెస్తూ ఉన్నారు. పని ప్రారంభించి చేస్తూ ఉన్నారు. పని ప్రారంభించి చేస్తూ ఉన్నప్పుడు 35వ అధ్యాయము మనం గమనించినట్లయితే 35వ అధ్యాయము 4వ వచనము 5వ వచనము. మరియు మోషే ఇజ్రాయేలీలైన సర్వ సమాజముతో ఇట్లనేనో, యెహోవా ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు మీలో నుండి యెహోవాకు అర్పణము పోగు చేయుడి. ఎట్లనగా బుద్ధి పుట్టిన ప్రతివాడు యెహోవా సేవ నిమిత్తము బంగారము, వెండి, ఇత్తడి, ఇందాక చెప్పినట్లుగా నీల ధూమ్ర రక్త వర్ణములు, సన్న నార, మేక వెంట్రుకలు, ఎర్ర రంగు వేసినటువంటి పొటేళ్ల తోళ్ళు, సముద్రవత్సల తోళ్ళు, ఇవన్నీ కూడా తీసుకుని రండి అని అన్నాడు. 10వ వచనము, వివేక హృదయులందరూ వచ్చి యెహోవా ఆజ్ఞాపించినవన్నీ కూడా చేయాలి అని పనికి ఒక పిలుపునిచ్చాడు. ఒకవైపేమో ఎవరైనా సరే అర్పణలు ఇవ్వాలి అంటే రండి. రెండోది ఏమిటి అంటే ఎవరైనా సరే వివేక హృదయం కలిగినటువంటి వారు గనక ఉంటే వచ్చి యెహోవా ఆజ్ఞాపించినటువంటివన్నీ కూడా చేసేటువంటి పనిలో పాలు పొందండి అని చెప్పేసి వారికి కూడా పిలుపునిచ్చాడు. పిలుపునిచ్చినప్పుడు వారు ఏం చేశారంటే 21వ వచనమో, తరువాత ఎవని హృదయమో వాని రేపెనో, ఎవని మనస్సు వాని ప్రేరేపించనో వారందరూ వచ్చి ప్రత్యక్షపు గుడారం యొక్క పని కొరకు, దాని సమస్త సేవ కొరకు, ఇక్కడ చెప్తూ ఉన్నాడు, దాని సమస్త సేవ కొరకు, ప్రతిష్ఠిత వస్త్రముల కొరకు యెహోవాకు అర్పణలు తెచ్చిరి. యెహోవాకు అర్పణలు తెచ్చిరి. ఇక అవి తీసుకొని రావటం మొదలుపెట్టి తేవటం 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 విపరీతంగా వాళ్ళు తెస్తూ ఉన్నారు. విపరీతంగా వాళ్ళు తెస్తూ ఉంటే ఇక వాటిని తీసుకొని పోగు చేస్తూ ఉంటే దేవుడు తన పని నిమిత్తం చెప్పినటువంటి వస్తువులు వాటిని చేయటానికి మించినటువంటి కానుకలు వచ్చినాయి. నిజంగా చరిత్రలో ఇది ఒక గొప్ప విషయం. అదేమిటి అంటే ఎక్కడైనా అనౌన్స్ చేస్తే రావటమే గొప్ప విషయం. మించి రావటం అంటే, ఉదాహరణకి మనం ఒక సువార్త సభ పెడదాము, 1 లక్ష రూపాయలు ఖర్చు అవుతాయి అని అన్నారు అనుకోండి, 2 లక్షలు వస్తాయి ఎక్కడైనా? అప్పుడప్పుడు మైకేల్ గారి వాళ్ళ దగ్గర మీటింగ్లు పెట్టినప్పుడు ఖర్చు పోగా మిగులుతూ ఉంటాయి, ఎక్కువ వస్తూ ఉంటాయి. నాకు తెలిసి ఎక్కువ సందర్భాల్లో ఏమిటంటే ఎక్కువ రాకపోగా 1 లక్ష రూపాయల మీటింగ్ అంటే ఒకసారి ఒక సేవకుడు చెప్తున్నాడు, అన్న ఎంత పెద్ద మీటింగ్ అయినా సరే పెట్టనివ్వండి, ఎంత ఖర్చు అయినా పెట్టనివ్వండి, ఎన్నిసార్లు అయినా అనౌన్స్ చేయనివ్వండి. 50 రూపాయలు ఇచ్చేవాళ్ళు 50 ఇస్తారు, 100 ఇచ్చేవాళ్ళు 100 ఇస్తారు, 500 ఇచ్చేవాళ్ళు 500 ఇస్తారు. మొత్తం కలిపితే కూడా ఒక 10,000 రూపాయలు అవ్వవు, 7,000 8,000 అవుతాయి. ఖర్చు 50,000 అయినా 60,000 అయినా మిగిలిన డబ్బులంతా కూడా అప్పు నేను తెస్తాను, అప్పు నేను తెచ్చి మీటింగ్ పెట్టేస్తాను, ఇక అప్పు వడ్డీ కలిపి 2 నేను కట్టుకోవటమే. ఇంత ఖర్చు అయింది కదా ఏంటి అనేటువంటి మాట ఎవరు మాట్లాడరు. ఒకవేళ మాట్లాడితే మళ్ళీ కొంత ఇవ్వాలి అని అనుకుంటారేమో, అసలు ఎవరు ఏమీ ఎత్తరు. ఒకసారి స్థానిక సంఘాలను మనం గమనించేటప్పుడు ఈరోజు మన స్థానిక సంఘాల్లో పని పెరగకపోవటానికి, గొప్ప కార్యాలు చేయలేకపోవటానికి ప్రధానమైన కారణం ఏమిటి అంటే, ఏ పని చేయాలన్నా కానీ ఆర్థిక వనరులు అనేటువంటివి చాలా మూలం, అవసరం. అవే కీలకం. ఈరోజు మనం నిలబడి ఉన్నాము అంటే మన వెనకాల ఒక ఎముక ఉంటుంది, వెన్నెముక అని అంటూ ఉంటాం, అంతేనా? అది వెనకాల ఉండబట్టి ముందుకు మనం నిలబడి కనబడుతున్నాం. వెనకది లేకపోతే వెనకుంటుంది, కనపడదు అది, కానీ వెనకాల అది ఉంది, ముందుకు మనల్ని నించోబెట్టింది. ఈరోజు మన సేవ కావచ్చు, పరిచర్య కావచ్చు, పెద్ద పెద్ద మీటింగ్స్, పెద్ద పెద్ద కార్యాలు వెనకాల ఉండేటువంటిది ఏమిటంటే మనకు ఫైనాన్షియల్ సపోర్ట్. ఆర్థికంగా గనక బలం ఉందనుకోండి, ఎంత గొప్ప కార్యాలైనా సరే చేయొచ్చు. తెలుగులో ఒక సామెత చెప్తూ ఉంటారు, జుట్టున్నమ్మ ఏ కుప్పైనా పెట్టవచ్చు అని. మీకు జుట్టు ఉందనుకోండి, ఏ రకమైన జడ వేసుకోవాలనుకుంటే ఆ రకమైన జడ మీరు వేసుకోవచ్చు. జడల్లో కూడా మోడల్స్ ఉంటాయి కదా, మీకేం తెలియదు అసలు, తెలుసుగా. జుట్టున్నమ్మ ఏ కుప్పైనా పెట్టవచ్చు, మరి జుట్టు లేని బోడమ్మ,
జుట్టే లేదనుకోండి, ఏ కొప్పు పెట్టాలి అని కోరుకున్నా కానీ కోరికే, బోడమ్మ ఏమి చేయలేదు. ఇప్పుడు కొన్ని స్థానిక సంఘాలు బోడమ్మల్లాగానే ఉన్నారు. పెద్ద మీటింగులు పెట్టాలని కోరుకుంటుంది, ఏమి చేయలేరు. ఏదో చేయాలని కోరుకుంటుంది, సేవకుడికి ఏమి చేయలేరు. ఎందుకంటే వాళ్ళ దగ్గర కోరికే ఉంది కానీ ఆ వెన్నెముక లేదు. నిజంగా మనం ఇజ్రాయేలీల గురించి చాలా సందర్భాల్లో వాళ్ళలో ఉన్నటువంటి నెగిటివ్ షేడ్స్, అంటే వాళ్ళలో ఉన్నటువంటి లోటును మనం మాట్లాడుతున్నాం కానీ వాళ్ళలో కూడా కొంత మంచి అనేటువంటిది ఉంది. దేవుని కొరకు మీరు వెండి ఇవ్వచ్చు, మీరు బంగారం ఇవ్వచ్చు. ఇక్కడ చెప్పినటువంటి రక్తవర్ణము, నీలవర్ణము, ధూమ్రవర్ణము ఇవన్నీ కలిగినటువంటి సముద్రవత్సల తోళ్ళు పెద్ద లిస్టు చెప్తే వాటన్నింటినీ కూడా తీసుకొని వచ్చి ఇజ్రాయేలీలు దేవునికి ఇచ్చారు. ఇవ్వటం మాత్రమే కాదు, ఇంకా మీరు గనక గమనించినట్లయితే ఎంతవరకు ఇజ్రాయేలీలు ఇచ్చారు అంటే, అక్కడ పని చేసేటువంటి వాళ్ళు లేచి బయలుదేరి వచ్చారు. బయలుదేరి వచ్చి మోషే దగ్గర ఒక కంప్లైంట్ చెప్పారు. 36వ అధ్యాయం మనం గమనించేటప్పుడు నిర్గమకాండము ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. నిర్గమకాండము 36వ అధ్యాయం 2వ వచనము మనం చూసినట్లయితే, బెసలేలును అహోలియాబును యెహోవా ఎవరి హృదయంలో ప్రజ్ఞ పుట్టించినో ఆ పని చేయుటకు ఎవరి హృదయం వారిని రేపెనో వారిని అందరినీ మోషే పిలిపించను. పిలిపిస్తే వాళ్ళు బయలుదేరి వచ్చారు. బయలుదేరి వచ్చి 3వ వచనము, ఆ పని చేయుటకే వారు పరిశుద్ధ స్థలం యొక్క సేవ కొరకు ఇజ్రాయేలీలు తెచ్చిన అర్పణలన్నిటినీ మోషే యొద్ద నుంచి తీసుకునేది. ఆయనను ఇజ్రాయేలీలు ఇంకా ప్రతి ఉదయమున లేకపోతే మధ్యాహ్నం సాయంత్రమా, ప్రతి ఉదయమున మనపూర్వకంగా అర్పణలను అతని యొద్దకు తెచ్చుచుండిరి. ఎప్పుడు తెస్తున్నారు? ఉదయం పూట తెస్తూ ఉన్నారు. ఉదయం పూట తెస్తున్నారు అన్న దానిలో మీకు ఏమర్థమైంది? ఏమర్థం కాలేదా? రాత్రంతా నిర్ణయించుకొని ఇద్దామా వద్దా, సరే చివరికి ఇద్దాంలే అననీయ సత్పిరాల్లాగా రోజుని ఇవ్వటంతో ప్రారంభించారు. ఇంకా మరి ఒక్కసారి నేను ఒక విషయం చెప్తాను, ఆలోచన చేయండి. ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలోంచి బయటికి వచ్చినప్పుడు వాళ్ళ లెక్క 6,03,550 మంది కాల్బలం అని అన్నాడు. కాల్బలం లెక్కే అది. అంటే పురుషులలో, అది కూడా సేన ఎవరైతే ఉంటారో వాళ్ళని మాత్రమే లెక్కించాడు. పురుషుల్లో వాళ్ళు కాకుండా పిల్లలు ఉంటారు, వృద్ధులు ఉంటారు. ఈ పురుషులు కాకుండా స్త్రీలు ఉంటారు. రమారమి ఒక 40 లక్షల మంది అప్రాక్సిమేట్గా ఇజ్రాయేలీల లెక్క. 40 లక్షల మంది ఒక క్యాంపు గనక దిగితే మోరంపూడి జనాభా ఎంత ఉంటుంది? మొత్తం 10 లక్షలు ఉంటారా? 3,000. మోరంపూడి గ్రామం ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఎంత ఉంటుంది? సరే, ఒకసారి మీరు ఊహించుకోండి. 40 లక్షల మంది క్యాంపుకు దిగారు అనుకోండి. అంటే వాళ్ళు టెంట్లు వేసుకొని వాళ్ళ కుటుంబాలు దిగారంటే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఎంతవరకు ఉంటుంది? విజయవాడ టౌన్ ఎలా ఉంటుంది? వాళ్ళు పొద్దున లేచేసరికి ఇవ్వటానికి రెడీగా ఉన్నారంటే ఎప్పుడు బయలుదేరారు, ఎప్పుడు తీసుకున్నారు, ఎప్పుడు ఒక్కోసారి ఏం చేస్తూ ఉంటారంటే బాగా ఏదైనా పనికి వెళ్ళేటప్పుడు అక్కడ జనాలు పెద్ద క్యూ ఉంటారనుకుంటే ముందే వెళ్ళి లైన్లో నిలబడతారు. అవునా కాదా? ముందే వెళ్ళి క్యూలలో నిలబడతారు. ఇక్కడ ఇది చదివేటప్పుడల్లా ఆశ్చర్యం ఏంటంటే ఇచ్చేటప్పుడు ఆ పోటీ ఏంటో, ఎప్పుడైనా మనకి తీసుకునేటప్పుడు పోటీ ఉంటుంది, ఇచ్చేటప్పుడు పోటీ పడదామా? ఒకవేళ అక్కడ ఏదైనా పట్టు చీరలు పంచుతున్నారంటే పోటీ పడవచ్చు, పొద్దున్న లేసేసరికి క్యూలో నిల్చోవచ్చు. కానీ వెండి బంగారం తీసుకోవటానికి కాదు, ఇవ్వటానికి వాళ్ళు పొద్దున్నే లేచేసరికి అక్కడ ఉంటూ ఉన్నారు. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇంకను ప్రతి ఉదయం లేచేసరికి వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటూ ఉన్నారు. వీళ్ళ పని వీళ్ళు చేస్తూ ఉంటే బెసలేలు అహోలియాబు పొద్దున లేచే, ఉదాహరణకు బెసలేలు అహోలియాబు పని చేస్తూ ఉన్నారు అనుకోండి. అయ్యా మేము కొంచెం వెండి తెచ్చాం, తీసి లోపల పెట్టుకోండి. మేము బంగారం తెచ్చాం, లోపల పెట్టుకోండి అంటే లేవటం, లోపల పెట్టుకోవటం. మళ్ళీ వచ్చి పని స్టార్ట్ చేయగానే మళ్ళీ మాది కొంచెం తీసి లోపల పెట్టుకోండి, ఇదిగో మేము తెచ్చాం లోపల పెట్టుకోండి అంటే వాళ్ళ పనే చేయాలా, తెచ్చే లోపల సర్దుకోవాలా? ఉదాహరణకి ఎలీషా గారు ఏదో పని చేస్తున్నారు అనుకోండి.
పని చేస్తూ ఉంటే మీరేదో చర్చ్ బిల్డింగ్ కట్టాలంటున్నాం కూడా ఉన్నారు కదా, ఇదిగో మేము ఇస్తున్నాం, కొంచెం తీసి లోపల పెట్టుకోండి అంటే తీసి లోపల పెట్టుకొని మళ్ళీ ఏదో పని చేస్తుంటే మళ్ళా వచ్చి లోపల పెట్టుకోండి అంటే విసిగిపోయి ఇంకెవ్వరు తేవద్దు బాబు దయచేసి అని అంటారా? అసలు అంత ఇచ్చి విసిగించే వాళ్ళు ఎక్కడైనా ఉన్నారా? మనకి స్థానిక సంఘాలు అప్పుడప్పుడు ఇజ్రాయేలీల గురించి చదివేటప్పుడు నిజంగా వాళ్ళలో ఉన్న కొంత మంచిని మనం చెప్పాల్సిందే. మంచిని మంచి అని చెప్పాలి, చెడుని చెడు అని చెప్పాలి. వాళ్ళు దేవుని మాట కొన్ని సందర్భాల్లో వినలేదు, మూర్ఖులుగా ప్రవర్తించారు, అది నిజమే. కానీ కొన్ని సందర్భాలలో మాత్రం వాళ్ళు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేశారు. మోషే వేసినటువంటి ఒక అద్భుతమైన గుడారము, అందులో వెండితో బంగారంతో విలువ కలిగినటువంటి సామాగ్రితో దాన్ని సిద్ధపరిచాడంటే అది మోషే తన జేబులో నుంచి తీసిన సొత్తు కాదదంతా. మాకు తెలిసిన కొంతమంది సహోదరులు ఉన్నారు, వాళ్ళకి దేవుని మీద ఉన్న ప్రేమతో వాళ్ళకున్న పొలం 1 ఎకరం అమ్మేసి చర్చ్ బిల్డింగ్ కట్టినాయని నాకు తెలుసు. పేర్లు చెప్పను నేను. మన మధ్య వెళ్తే పెద్ద బిల్డింగ్ కట్టారు. అదేంటండి చిన్న సంఘం అన్నారు, ఇంత పెద్ద బిల్డింగ్ కట్టారు, బ్రహ్మాండంగా స్థానిక సంఘం ప్రోత్సహిస్తున్నారంటే, బ్రదర్ ఊర్లో ఉన్న ఎకరం పొలం అమ్మేసి డబ్బులు తెచ్చి కట్టానని అంటున్నాడు. ఎకరం పొలం ఉంటే అమ్మేసి డబ్బులు తెచ్చి కట్టాను, ఇంకా కొంత ఉంటే లోన్ పెట్టాను, ఆ లోన్ ఏమో ఈఎంఐ పెట్టానని అంటున్నారు. కొంతమంది అంటే వాళ్ళకి దేవుని మీద ఉన్నటువంటి ప్రేమతో వాళ్ళు కట్టారు. అలాగా మనం గమనించినప్పుడు కొన్ని సందర్భాలు ఏంటంటే వాళ్ళకు దేవుని మీద ఉన్నటువంటి ప్రేమతో ఎవరో ఒకరో ఇద్దరో ముందుకు వస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో వాళ్ళ స్తోమతను బట్టి అవుతుంది. మీకంటే ఎకరం ఉంది కాబట్టి కట్టారు, మరి లేని వాళ్ళు అయితే ఆశగా ఉండిపోవాల్సిందే కదా. కానీ ఇక్కడ తలా కొద్దిగా ఒక చెయ్యి వేసేసరికి ఏమైందంటే ఇజ్రాయేలీల్లో ఒక అద్భుతమైనటువంటి ఒక గుడారాన్ని నిర్మించగలిగారు. ఇక్కడ బెస్లేలు అహోలియాబు పని చేస్తూ ఉంటే రోజు పొద్దుటి పూట వాళ్ళు రావటమో, ప్రతి ఉదయాన్నే అర్పణలు ఆయన దగ్గరికి తీసుకొని రావటమో 4వ వచనంలో చెప్తున్నాడు. అప్పుడు పరిశుద్ధ స్థల సంబంధమైన పని అంతా చేయో ప్రజ్ఞావంతులు అందరిలో ప్రతివాడు తాను చేయు పని విడిచి వచ్చి. పొద్దున్న లేస్తే వాళ్ళు మా వెండి తీసుకోండి, మా బంగారం తీసుకోండి, మా కానుకలు తీసుకోండి, మా అర్పణలు తీసుకోండి అంటే ఒక బెసలేలు అహోలియాబే కాదు, మొత్తం అంతా కూడా విసిగిపోయి లేచి వచ్చారు. అయ్యా ఎట్లయితే మేము పని చేయలేం, పొద్దున్న లేస్తే జనాలు తీసుకోవటానికే సరిపోతుంది కానీ పని చేయటానికి మా వల్ల కావటం లేదు అని చెప్పారు. చెప్తే ఇప్పుడు ఈ లీడర్స్ ఎవరైతే ఉన్నారో పని చేసేటువంటి బెసలేలు అహోలియాబు వాళ్ళు మోషే దగ్గరకు ఒక కంప్లైంట్ తెచ్చారు. ఏమిటా కంప్లైంట్ అంటే 5వ వచనం, మోషేతో చేయవలనని యెహోవా ఆజ్ఞాపించిన పని విషయమైన సేవ కొరకు ప్రజలు కావలసిన దానికంటే బహు విస్తారము తీసుకొని వచ్చుచున్నారని చెప్పగా. అయ్యా మీరేమో జనాల దగ్గర తేండి అని మీరు అనౌన్స్ చేశారంట, వాళ్ళేమో కావలసిన దానికంటే విస్తారంగా తేవటం, పొద్దున్న లేస్తే తేవటం, మాకు తీసుకోవటమే సరిపోతుంది కానీ మేము పనేమి చేయలేకపోతున్నాం, దయచేసి మీరు ఆ విషయం ఆలోచన చేయండి అంటే, అప్పుడు 6వ వచనం, మోషే పరిశుద్ధ స్థలమునకు ఏ పురుషుడైనా ఏ స్త్రీ అయినా ఇక మీదట ఏ అర్పణైనా తేవద్దని ఆజ్ఞాపించాను గనుక పాలెమందంతటను ఆ మాట చాటించారు. అప్పుడప్పుడు నేను అనుకుంటూ ఉంటాను, ఇవాళ కూడా వద్దు అని చెప్పేటువంటి పరిస్థితులు ఎప్పుడైనా వస్తాయా? వద్దమ్మా నిండిపోతుంది, చర్చ్ బిల్డింగ్లు నిండిపోతున్నాయి, దయచేసి ఏమీ తేవద్దు అని చెప్పే పరిస్థితులు ఎప్పుడుకి వస్తాయి మనకి? 2025కి అయితే రావు, మరి 26కి ఎప్పుడుకి వస్తాయి? ఒకసారి మనం ఇజ్రాయేలీలు అనుకుంటాం కానీ దేవునికి ఇచ్చే విషయంలో మాత్రము చాలా గట్టిగా స్పందించారు. చాలా గట్టిగా వాళ్ళు స్పందించబట్టి బానిసలుగా, నేను మొదట చెప్పాను కదా, బానిసలుగా మట్టి పిసుకునేటువంటి వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళ దేవుని కొరకు ఒక మందిరం కట్టడం అంటేనే గొప్ప విషయం అయితే ప్రపంచమంతా అబ్బురపోయేటువంటి ఒక మందిరాన్ని కట్టగలిగారు. ఒకసారి చిన్న ఊర్లల్లా పల్లెటూర్లల్లా ఎంత గొప్ప మందిరాలు కడుతూ ఉంటారు అంటే భౌతికమైనవే. మన దేవుని కొరకు కావచ్చు, జీవం కలిగిన దేవుని కొరకు, జీవము లేని రాళ్ళ కొరకే మన దేశంలో ముఖ్యంగా పెద్దవి కడుతూ ఉన్నారు. ఒకసారి అనిపిస్తూ ఉంటుంది, నిజమైన దేవుడు ఏంటో తెలియదు, నిజంగా సత్యం ఏంటో తెలియదు, కానీ ఇచ్చేటువంటి విషయంలో ఎట్లాంటి పెద్ద మనస్సు ఉంది వాళ్ళకి, ఎట్లాంటి పెద్ద మనస్సు. వెండి ఇవ్వటానికి, బంగారం ఇవ్వటానికి, లక్షలు ఇవ్వటానికి, కోట్లు ఇవ్వటానికి కూడా వెనకాడు. కానీ ఈరోజు నిజమైన దేవుడు మనకున్నాడు.
మనం ఇచ్చేది కూడా విత్తుకోవటమే. అదేమి మనం ఒకసారి ఇస్తే నష్టపోయేది లేదు, విత్తుకోవటమే. వ్యవసాయం చేసే వాళ్ళకి బాగా తెలుసు. 1 ఎకరా ఉంది, వరి తీసుకెళ్లి విత్తారు, విత్తిందంతా మళ్ళీ వెనక్కి వస్తుందా రేపు పండాక? మనం విత్తింది ఏది కూడా నష్టపోము, విత్తిన దానికి కొన్ని రెట్లు వెనక్కి వస్తుంది, అంతే కదా. దేవునికి ఇచ్చేది కూడా విత్తుకోవటమే. ఎంత విత్తుకుంటే మరలా అంత వెనక్కి వస్తుంది. కానీ దీన్ని అర్థం చేసుకొని మనం విత్తలేకపోతున్నాం. కానీ వాళ్ళు లోకంలో మనం గమనించినప్పుడు జీవం లేనటువంటి దేవుడు, వాళ్ళు సత్యం అంటే కూడా తెలియనటువంటి వాళ్ళు ఎంతెంత వాళ్ళు ఇస్తూ ఉన్నారు, పెద్ద మనస్సు వాళ్ళకి. అందుకని అంతంత ఇచ్చారు కాబట్టే ఎకరాలు ఎకరాలు పెద్ద పెద్ద బిల్డింగులు, దేవాలయాలు నిర్మించగలుగుతున్నారు. ఈరోజు మీరు కనుక గమనించినట్లయితే ఇప్పటికీ కూడా కొన్ని స్థానిక సంఘాలు చర్చి బిల్డింగులు, ఇందాక నేను చెప్పిన అట్టరేకులు, ఊరి గుడిసెలు ఇలాంటివి ఉండటానికి కలిగినటువంటి కారణం ఏమిటంటే సంఖ్య లేక కాదు, మనం చాలా మంది ఉన్నాం. కాకపోతే ఏంటంటే ఇచ్చేటువంటి మనస్సు లేక, అంతే. ఇచ్చే పరిస్థితులు లేక కూడా కాదు. ఈరోజు నిజంగా భారతదేశంలో ఒక 40 సంవత్సరాల వెనక్కి వెళ్ళండి, ఇక్కడే ఇదే మోరంపూడిలో 40 సంవత్సరాల వెనక్కి వెళ్తే ఈ సిమెంటుతో కట్టిన బిల్డింగ్స్ ఏమి ఉండవు. ఉన్నాయా? నాకు తెలిసి అన్ని మట్టి ఇల్లులు, కిందంతా మట్టి అలుక్కోవటము, గోడలు కూడా మట్టితోటి అలికినటువంటి గోడలు, పైనంతా కూడా తాటాకుతో వేసినటువంటి కప్పులు, సుట్టిల్లులు, పూరిల్లు మనం చూసాం. అవునా కదా? ఇప్పటికీ పెద్దవాళ్ళకి బాగా గుర్తుండి ఉంటుంది. ఇవాళ కట్టుకున్నటువంటి రంగురంగులు బట్టలు ఆ రోజు మనకు లేవు. బట్టలు గనక చూసినట్లయితే మురికి బట్టలు, చిరిగిపోయిన బట్టలు, ఇంకా చెప్పాలి అంటే బట్టలు ఉతుక్కునేటువంటి బట్టల సబ్బులు కూడా కరువే. వంటికి పెట్టుకునే వంటి సబ్బులు కూడా లేవు. అలా కాలువలో దిగి మట్టి వంటికి పూసుకొని స్నానాలు చేసినటువంటి రోజులు. ఆ రోజుల్లో నా చిన్నతనంలో కూడా నాకు తెలిసి లైఫ్ బాయ్ సబ్బు ఒకటే ఉండేది. మరి ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయేమో నాకు తెలియదు, కానీ నా చిన్నతనంలో కూడా సబ్బు అంటే లైఫ్ బాయ్, లైఫ్ బాయ్ అంటే సబ్బిక, అంతే. ఇప్పుడు చాలా రకాలైనటువంటి సబ్బులు వచ్చినాయి. ఆ రోజుల్లో నాకు తెలిసి పళ్ళు తోముకోవాలంటే బొగ్గో ఇటుకరా ఎప్పుడో తీసుకొని పళ్ళు రుద్దుకునేవాళ్ళు. ఇప్పుడున్నటువంటి కాల్గేట్లు, క్లోజప్లు, ఇప్పుడున్న రకరకాల పెప్సోడెంట్ పేస్ట్లు అవన్నీ ఆ రోజుల్లో తెలియదు. ఆ రోజుల్లో నాకు తెలిసి కూడా ఒక 30-40 సంవత్సరాల క్రితం చిన్నతనంలో మాంసం అంటే ఎప్పుడో తినేవాళ్ళు. ఇక ఈ బిర్యానీ అంటే పండక్కి వండుకునేవాళ్ళు. ఈవేళ అయితే అసలు చికెన్కి విలువ ఉందా? ఈవేళ అసలు చికెన్ అంటే మర్యాద ఉందా? మొన్న ఎవరు అన్నారు, మీకు ఒకటి అన్నం బాబు, నాకు చికెన్ వద్దు బాబు, తిని 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 వద్దండి బాబు, ఏదన్నా పప్పుచారు ఉంటే పోయింది అంటున్నారు. మేము ఒకసారి ఒక ఊరు వెళ్ళాం, ఈస్ట్ గోదావరి. ఒక సహోదరుడు చెప్తున్నాడు, మా చిన్నతనంలో వాళ్ళ నాన్న వంట పనికి వెళ్ళి వంట నుంచి వచ్చి అర్ధరాత్రి పిల్లల్ని లేపి బిర్యానీ వచ్చింది లే అంటే అర్ధరాత్రి కుల్లిపళ్ళు లేసి అర్ధరాత్రి ఇంటిల్లపాది కూర్చొని బిర్యానీ అంటే తినేవాళ్ళంట. అర్ధరాత్రి లేచి నిద్రలో బిర్యానీ అనే మాట వినబడితే లేసేవాళ్ళంట. ఇప్పుడు అర్ధరాత్రి పిల్లల్ని ఇలాగ లేపి బిర్యానీ ఉందంటే ఏలాపాలా లేదా, బిర్యానీకి లేపుతా పోదు పో అంటారు. ఇవాళ బిర్యానీకి మర్యాద లేదు. అంటే దేవుడు మనం ఎలాంటి బట్టి ఇచ్చాడు, ఎలాంటి తిండి ఇస్తున్నాడు, ఎలాంటి ఇల్లు ఇస్తున్నాడు, నిజంగా ఈ రోజు మనం అనుభవించేటువంటిదంతా కూడా దేవుని వల్ల మనకి ఎంత ఇస్తున్నాడు కదా, తిరిగి ఆయనకి ఎంత ఇస్తున్నాం? చిల్లర ఇస్తున్నామా, నోట్లు ఇస్తున్నామా? మీరు బయటికి ఎవరు చెప్పవద్దు, మీలో మీరే ప్రశ్న వేసుకోండి. ఇంత ఇచ్చినటువంటి దేవునికి మనం ఎంత ఇస్తున్నాం? కానీ ఇజ్రాయేలీలు వాళ్ళు దేవునికి ఇవ్వమని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళు చాలా గొప్పగా ఇచ్చారు. చివరికి మోషే వాళ్ళ పాలెంలో చాటింపు వేయించాడు, ఇక మీదట ఏ పురుషుడైనా కానీ ఏ స్త్రీ అయినా కానీ వారు ఏమి కూడా పరిశుద్ధ స్థలానికి ఏ అర్పణ కూడా ఇక మీదట తీసుకొని రావటానికి వీలు లేదు. ఆ పని అంతా చేయనట్లు దాని కొరకు వారు తెచ్చిన సామాగ్రి చాలింది, అది అత్యధికమైపోయింది. పనికి కావలసినటువంటి సామాను సరిపోయింది, అత్యధికమైపోయింది, ఎక్కువగా కూడా ఉంది. కాబట్టి ఇక మీదట ఎవరు తేవద్దు. ఇంకేదన్నా అవకాశం ఉంటే ఈసారి చెప్తాం. మరి మాకు లేదా అవకాశము? అప్పుడప్పుడు నేను కొన్ని సంఘాల్లో చూస్తాను, పలానా పనికి 10,000 కావాలంటే వెంటనే చేయొస్తారు, మాది రాసుకోండి, మళ్ళీ అవకాశం ఉంటుందో ఉండదో అని. వాళ్ళు ఒక 1000 ఇస్తా అన్నారు, వీళ్ళు ఒక 1000 ఇస్తా అన్నారు, అమ్మ అయిపోయినాయి 10,000 అయిపోయినాయి, ఇంకెవరికి అవకాశం లేదు, ఈసారి అవకాశం ఉన్నప్పుడు చెప్తామని అంటూ ఉంటారు. నిజంగా నేను చూసినటువంటి కొన్ని స్థానిక సంఘాల్లో చాలా పోటీ పడతారు, మళ్ళీ అవకాశం దొరుకుతుందో లేదో అన్నట్లుగా. కానీ కొన్ని స్థానిక సంఘాల్లో ఎవరు 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 ఎవరని ఎన్నిసార్లు చూసినా, ఎన్ని వారాలు చెప్పినా కానీ ముందుకు వచ్చే పరిస్థితే ఉండదు.
అంటే అదేంటంటే మనకి దేవుడు ఇంత ఇస్తున్నాడు కదా, ఆయన ఇవ్వబట్టి కదా నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, అలాంటి దేవునికి నేను ఏమిచ్చి రుణం తీర్చుకోగలను అనేటువంటి ఆ ఆలోచన రావటం లేదు. అన్యులకు వస్తుంది ఆ ఆలోచన, దేవుడు అంటే విపరీతంగా వాళ్ళు ఇస్తూ ఉన్నారు. కానీ నిజమైన దేవుని తెలుసుకున్నటువంటి మనము ఇంత దీవించి మనల్ని మన కుటుంబాలని ఈ స్థితిలో ఉంచితే నిజంగా మనం మన దేవుని కొరకు గొప్పగా ఆలోచన చేయలేకపోతూ ఉన్నాం. కానీ ఇజ్రాయేలీలు వాళ్ళు దేవుని కొరకు చాలా గొప్పగా ఇచ్చారు. మీరు గమనించినప్పుడు ఈ సామాగ్రి అంతా తీసుకున్న తర్వాత ఏం చేశాడంటే మోషే ప్రత్యక్ష గుడారాన్ని నియమించాడు. అక్కడ నిర్మించినప్పుడు మీరు బాగా గమనించండి, ఈ ప్రత్యక్ష గుడారం అనేటువంటిది, గుడారం మన తెలుగులో పేరే గుడారం, ఇదంతా కూడా ఏమిటంటే టెంట్లు. ఇప్పుడు మనం ఎలాగైతే షామీన్ హౌస్ నుంచి తెచ్చి టెంట్ వేసుకుంటామో దాన్ని అరణ్యంలో ఇప్పటము, ప్యాక్ చేసుకోవటము, వెళ్ళిపోవటము, వేసుకోవటము. వాళ్ళు ఇజ్రాయెల్ దేశానికి వచ్చినప్పుడు కూడా గుడారమే ఉంది. న్యాయాధిపతుల కాలం అంతా కూడా గుడారాలే ఉన్నాయి. రాజుల కాలం వచ్చిన తర్వాత కూడా, సౌలు రాజు కాలంలో కూడా గుడారమే ఉంది. దావీదు వచ్చినప్పటికి కూడా ఇంకా గుడారమే ఉంది. ఆ తరువాత సొలొమోను కాలంలో ఒక గొప్ప మందిరాన్ని కట్టినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ కొన్ని విషయాలు మనం పరిశీలన చేయవలసినటువంటివి ఉన్నాయి. సొలొమోను కాలంలో అంత గొప్ప మందిరాన్ని నిర్మించడానికి కలిగినటువంటి కారణము, ఆ క్రెడిట్ ఎవరికి వెళ్తుంది? అంత గొప్ప మందిరము, ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ప్రపంచం అంతా కూడా అబ్బురపడేటువంటి ఒక మందిరాన్ని కట్టారు కదా. ఎందుకు అలాంటి ఒక గొప్ప మందిరం కట్టారు? ఎవరి ఆలోచనలోంచి వచ్చింది? దావీదు యొక్క ఆలోచనలో నుంచి వచ్చినటువంటిది అది. నిజంగా మనం గనక గమనించినట్లయితే దేవుడు సౌలు రాజు వరకు అక్కడ పరిస్థితి గుడారాల్లోనే ఉంది అని మనం గమనించాం. కానీ ఆ తరువాత దావీదును రాజుగా చేశాడు. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయం మనం గమనించేటప్పుడు, దావీదును రాజుగా చేసిన తర్వాత దావీదు రాజయ్యాడు. రాజయ్యి ఆయన తన కొరకు ఒక పెద్ద ప్యాలెస్ను కట్టించుకున్నాడు. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనము, యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తరువాత రాజు తన నగరి యందు కాపురం ఉండి నాతాను ప్రవక్తను పిలువనంపించాడు. రాజు తన నగరి యందు కాపురం ఉన్నాడు అంటే తన రాజనగర్ పెద్ద ప్యాలెస్ కట్టించుకున్నాడు. పెద్ద ప్యాలెస్ కట్టించుకొని, అంటే అది అంత పెద్ద ప్యాలెస్, గొప్ప ప్యాలెస్ అని ఎట్లా చెప్పగలుగుతున్నామంటే 2వ వచనంలో దావీదే తన మాటల్లో చెప్తాడు, నేను దేవదారు మ్రాణులతో కట్టిన నగరి యందు వాసము చేయుచుండగా. దేవదారు మ్రాణులు, మీరు దేవదారు మ్రాణులు, సరళ మ్రాణులు అని చాలా చాలా, ఇంకా చెప్పాలంటే ఇవాళ ఉన్నటువంటి టేకు ఎందుకు పనికిరాదు దాని ముందు, అంత ఎక్స్పెన్సివ్ వుడ్ అనమాట. నేను దేవదారు మ్రాణులతో కట్టినటువంటి నగరంలో నేను నివాసం చేస్తున్నాను దావీదు అంటున్నాడు. ఎవడు నేను? గొర్రెలు కాసుకునే ఒక కుర్రోడిని, గొర్రెలు కాసుకునే నేను వచ్చి ఇంత పెద్ద దేవదారు మ్రాణులతో కట్టిన ప్యాలెస్ లో నేనుంటే మరి నా దేవుడు ఎక్కడ ఉండాలి? గొర్రెలు కాసుకునే పనికిరాని నేనే ఇంత పెద్ద ప్యాలెస్ లో ఉంటే నా దేవుడు ఎక్కడ ఉండాలి? నాకంటే గొప్ప మందిరంలో కదా ఉండాలి. మరి ఆయన మందిరమేమో, మందస్సమేమో వెళ్ళి ఆ టెంట్ లో ఉంది. ఏమిటిది? దావీదుకి నిద్ర పట్టడం లేదు. గొర్రెలు కాసుకునే కుర్రోడిని, పనికిరానోడిని నేను వచ్చి ప్యాలెస్ లో ఉండటం ఏంటి? నా దేవుని మందసం తీసుకెళ్లి ఆ టెంట్ లో ఉండటం ఏంటి అని ఆయన ఆలోచన చేసి ప్రవక్తను పిలిపించాడు. నాతాను ప్రవక్తను పిలిపించాడు. పిలిపించి 2వ వచనంలో, నేను దేవదారు మ్రాణుతో కట్టిన నగరయందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచి ఉన్నది అని అన్నాడు. ప్రవక్త కూడా అర్థమయ్యి, నాతాను, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచిందంతా నెరవేర్చు. నువ్వేదో చేయాలనుకుంటున్నావు కదా దేవుని కొరకు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీకు ఏం తోచిందో నువ్వు వచ్చేయి. ఏం తోచింది ఆయనకి? నా దేవునికి నాకంటే గొప్ప మందిరం కట్టించాలి. ఇంకా చెప్పాలి అంటే ప్రపంచంలో ఎక్కడా కట్టనటువంటి ఒక గొప్ప మందిరం. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడా లేని గొప్ప దేవుడు నా దేవుడు కాబట్టి ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒక గొప్ప మందిరాన్ని నా దేవునికి కట్టాలి అనేటువంటిది దావీదు ఆలోచన. నాతాను ప్రవక్త అన్నాడు, నీకు తోచిందంతా చేయని అన్నాడు. 4వ వచనం, అయితే ఆ రాత్రి యెహోవా వాక్కు నాతానుకు ప్రత్యక్షమై సెలవిచ్చినది ఏమనగా, నువ్వు పోయి నా సేవకుడగు దావీదుతో ఇట్లను, యెహోవా నీకు ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా, నాకు నివాసంగా ఒక మందిరము కట్టింతువా.
ఐగుప్తులో నుంచి నేను ఇజ్రాయెల్ను రప్పించిన నాటి నుంచి నేటి వరకు మందిరంలో నివసింపక డేరాలో గుడారములో నివసించుతూ సంచరించితిని. దేవుడు చెప్తూ ఉన్నాడు, ఐగుప్తులో నుంచి నేను వాళ్ళని తెచ్చింది మొదలుకొని నేటి వరకు. ఐగుప్తులో నుంచి తెచ్చి నేటి వరకు దాదాపు ఎంతకాలం అయి ఉంటుంది? ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది? చదువుకున్న పిల్లలు. ఐగుప్తులో నుంచి వాళ్ళు ఎర్ర సముద్రాన్ని దాటి దావీదు కాలం వరకు ఎంతకాలం అయి ఉంటుంది? దావీదు అంటే ఎప్పటి నుంచి ఎప్పటిదాకా వెళ్ళాడు? కూడా ఐగుప్తులో నుంచి వచ్చింది దాదాపుగా ఎప్పుడు వచ్చి ఉంటారు? మోషే కాలం అంటే అప్రాక్సిమేట్లీ బీసీ 1500 ఐగుప్తు. యాక్యురేట్ గా కాకపోయినా బీసీ అప్రాక్సిమేట్లీ 1500 లెక్కిస్తాం. దావీదు కాలము అంటే బీసీ 1010. అంటే మీరు కనుక గమనించినట్లయితే రమారమి ఒక 500 సంవత్సరాలు. న్యాయాధిపతుల కాలమే ఒక 400 సంవత్సరాలు మీకు తెలుసు, అటుగా ఇటుగా. అంటే ఆ తర్వాత ఐగుప్తులో నుంచి వచ్చాక అటువైపు అరణ్యంలో ఒక 40 సంవత్సరాలు తిరిగారు, ఇటువైపు సౌలు రాజు ఒక 40, అటు ఇటుగా మనకు లెక్క సరిపోతుంది ఒక 500 సంవత్సరాలు. అంటే దేవుడు ఏమంటున్నాడు, 500 సంవత్సరాలు ఇప్పటికి వాళ్ళు వచ్చి ఐగుప్తులోంచి వచ్చి నన్ను పట్టించుకున్న దిక్కే లేదు. ఎంతసేపటికి వాళ్ళ ఇల్లు కట్టుకోవటము, వాళ్ళ పిల్లలు పెళ్లి చేసుకోవటము, వాళ్ళని గురించి ఆలోచన చేసుకోవటము, నా దగ్గరకు వస్తే నాకు అది ఇవ్వు నాకు ఇది ఇవ్వు అని అడగటమే కానీ నన్ను పట్టించుకున్నోడేడి ఈ 500 ఏళ్లలో? ఎవడైనా ఉన్నాడా? ఎంతమందిని దేవుడు న్యాయాధిపతులుగా లీడర్లుగా చేశాడు, ఎంతమందిని అక్కడ రాజులుగా చేశాడు. అయితే ఇప్పటి వరకు పట్టించుకున్నటువంటి వాడు లేడు. దేవుడు అంటున్నాడు, నేను నేటి వరకు డేరాలోను గుడారములోను నివసించుతూ సంచరించి తిని ఇజ్రాయేలులతో కూడా నేను సంచరించిన కాలం అంతా నా జనులను పోషించుడని నేను ఆజ్ఞాపించిన ఇజ్రాయేలు గోత్రంలో ఎవరితోనైనా దేవదారుమయమైన మందిరం ఒకటి మీరు నాకు కట్టింపకపోతిరని నేను ఎన్నడూ అని ఉంటినా? నా కొరకు నేనేమన్నా దేవదారు మందిరం కట్టించమని ఎవరితో అయినా అన్నానా నేను? మరి నీకెందుకు ఈ ఆలోచన? దేవదారు మ్రాణులతోటి నాకు మందిరం కట్టించాలని నీకెందుకు కోరిక? నేను ఎవరిని అడగలేదుగా. 500 ఏళ్ళగా నన్ను వదిలేశారు, ఎవరు పట్టించుకోలేదు, నేను ఎవరిని అడగలేదుగా. అంటే దీన్ని బట్టి దావీదు ఏమనుకున్నాడంటే, నేనే దేవదారు మ్రాణులతో ఉన్నానో నా దేవుని కూడా అలాంటి మందిరం కట్టాల్సిందే, ఖచ్చితంగా కట్టి తీరాల్సిందే. ఇది దావీదు ఆలోచన. కాబట్టి నీవు నా సేవకుడకు దావీదుతో ఇలాగ చెప్పు, సైన్యాలకు అధిపతియగు యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుంచి తీసి ఇజ్రాయేలీలను నా జనుల మీద అధిపతిగా నియమించాను. ప్రవక్త చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి దావీదుకి ఇలా చెప్పు, గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి గొర్రెల కాపుగా ఉన్నటువంటి దావీదును తెచ్చి నా జనుల మీద అధిపతిగా నియమించాను. నువ్వు పోవు చోటునెల్లా నీకు తోడుగా ఉండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలన చేశాను. ఇదంతా దేవుడిచ్చినటువంటి ఘనత ఆయనకి. లోకములోని గనులైన వారికి కలిగే పేరు నేను నీకు కలగజేసి ఉన్నాను. మరి ఇజ్రాయేలును నా జనులను ఇకను కదిలింపబడకుండా తమ స్వస్థలమందు నివసించున్నట్లు దాని యందు వారిని నాటి, పూర్వము ఇజ్రాయేలీలను నా జనుల మీద నేను న్యాయాధిపతులను నియమించిన తర్వాత జరుగుతూ వచ్చినట్లు దుర్బుద్ధి గల జనులు ఇకను వారిని కష్టపడక ఉండునట్లు చేశాను. నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను. మరియు యెహోవా నగు నేను నీకు తెలియజేయమనగా, నేను నీకు సంతానం కలగజేస్తాను. నీ దినములు సంపూర్ణమైన తరువాత నువ్వు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భం నుంచి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యం అతనికి నేను స్థిరపరుస్తాను. అతడు నా నామఘనత కొరకు ఒక మందిరాన్ని కట్టిస్తాడు. నువ్వు నా గురించి గొప్పగా ఆలోచన చేసావు కాబట్టి నేను కూడా నీ గురించి గొప్పగా ఆలోచన చేస్తాను. నీ తరువాత నీ సంతానాన్ని నేను స్థిరపరిచి రాజ్యం వాళ్ళకి ఇస్తాను. అందుకే మీరు గమనించండి, దావీదు తర్వాత దావీదు కొడుకు సొలొమోను, సొలొమోను కొడుకు, ఆయన కొడుకు, ఆయన కొడుకు, ఆయన కొడుకు. మీరు చూసినట్లయితే సింహాసనము దావీదు సంతానం దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళలేదు. అదే రాజ్యం విడిపోయిన తర్వాత ఇజ్రాయేలీని కనుక చూసినట్లయితే సింహాసనం ఎవరెవరికో వెళ్ళిపోయింది. కానీ యూదా రాజ్యంలో మాత్రము దావీదు వంశానికి తప్ప ఎవ్వరికి సింహాసనం వెళ్ళలేదు. ఎందువల్ల అంటే ఇది దావీదు చేసినటువంటి పుణ్యం, ఆయన చేసినటువంటి కార్యం. దేవుని కొరకు ఆయన ఒక గొప్ప కార్యాన్ని ఆలోచన చేశాడు కాబట్టి ఆయన కొరకు కూడా దేవుడు గొప్పగా ఆలోచన చేశాడు. ఈరోజు నిజంగా మనం దేవుని కొరకు ఎంత గొప్పగా ఆలోచన చేస్తామో, ఎంత గొప్పగా చేస్తామో, దేవుడు మనల్ని గురించి అంత గొప్పగా ఆలోచన చేస్తాడు.
కానీ ఈ రోజు మనం అసలు దేవుడి గురించి ఆలోచనే చేయము. కానీ దేవుడు మాత్రం మనల్ని గురించి గొప్పగా ఆలోచన చేయాలని కోరుకుంటాం. అయ్యా నన్ను పట్టించుకోవట్లేదు, మా పిల్లల్ని పట్టించుకోవట్లేదు అని ప్రార్థనలో వేడుకుంటాం. అవును, నన్ను పట్టించుకోవటానికి, నా పిల్లల్ని పట్టించుకోవటానికి నేనేమన్నా దేవుడిని పట్టించుకున్నానా? మనమేమన్నా దేవుడిని పట్టించుకుంటున్నామా? పొద్దున్న లేస్తే రోజు సీరియల్ చూడటం, పొద్దున్న లేస్తే లేకపోతే రోజు సినిమాలు చూసుకోవటం, లేకపోతే వాళ్ళతో వీళ్ళతో ఏదో ఖాళీ ఉంటే ఏదో ఆ మాట ఈ మాట, ఏంటి టమాటాలు ఎంత ఉన్నాయి, దోసకాయలు ఎంత ఉన్నాయి ఇవాళ, లేకపోతే ఏం కూర వండావు, ఈ ముచ్చట్లు చెప్పుకుంటాం, లేకపోతే ఇంకేదన్నా మాట్లాడుకుంటాం. దేవుని గురించి మాట్లాడుకోవటమో, దేవుని గురించి మనము ఆలోచన చేయటమో, మరి మన ఊర్లో సేవ ఏంటి, మన పరిస్థితులు ఏంటి, మన దేవుడిని ఇంకా మనం గొప్పగా ఏం చేయగలుగుతాం, ఈ విషయాలు ఆలోచన చేసే వాళ్ళు ఎంతమంది ఉండుంటారు? దేవుని గురించి మనం ఎంతమంది గొప్పగా ఆలోచన చేస్తున్నాం? మన దేవుడు ఇంత గొప్ప దేవుడు కదా, ఇంత గొప్ప దేవుడు ఏమి ఇలాగ ఉండే పరిస్థితి, మనం కూడా మన దేవుడిని ఏదన్నా చేయాలి అని గొప్పగా ఆలోచన చేసే వాళ్ళు ఎంతమంది ఉండుంటారు? అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఇజ్రాయేలు చరిత్రలో దావీదనే ఒకడు గనక పుట్టకపోతే ఆ సొలొమోను మందిరం లేదు, షాబా దేశపు రాని ఇటు తిరిగి చూడాల్సిన పని లేదు, ప్రపంచమంతా ఇటు చూడాల్సిన పని లేదు. దావీదు అనేటువంటి ఒకడు ఇజ్రాయేలు చరిత్రలో పుట్టాడు కాబట్టి చరిత్రను తిరగరాయించి ప్రపంచమంతా అటు తిరిగి చూసేటట్లుగా చేశాడు. మరి మనలో అలాంటి వాళ్ళు ఎవరైనా పుడతారా ఎప్పుడైనా? అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. మన సంఘాల్లో ఎవరైనా ఒకరు పుడతారా? ఒకసారి నేను ఒక జిల్లాకి వెళ్ళాను. జిల్లాకి వెళ్తే అక్కడ ఇలాగనే యాంప్లిఫైర్ దగ్గరికి వెళ్ళి చూసేటప్పుడు నాకు ప్రసంగం చేసేటప్పుడు ఒక మైక్రోఫోన్ చేతిలో ఇచ్చారు. ఆ మైక్రోఫోను ఏకేజీ మైక్రోఫోన్, స్టూడియో మాస్టర్ ఆహుజా ఏకేజీ మైక్రోఫోన్. ఆ మైక్రోఫోన్ చూసేసరికి ఆశ్చర్యం వేసింది. ఎవరు తెచ్చారు ఈ మైక్రోఫోన్ అని అడిగితే మా స్థానిక సంఘంలో ఒక అబ్బాయి ఉన్నాడు, ఫారిన్ వెళ్ళాడు, కొనుక్కొచ్చాడు. ఒక మైక్రోఫోన్ ఖరీదు 40,000 రూపాయలు ఉంటుంది, 48,000 రూపాయలు ఉంటుంది. అక్కడికి వెళ్ళి కొనుక్కొచ్చాడు అన్నప్పుడు నిజంగా అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేసి, అమ్మ ఇంట్లో నీకేం కావాలి, నాన్న నీకేం కావాలి, నేను అక్కడికి వెళ్ళాను, లండన్ వెళ్ళాను, ప్యారిస్ వెళ్ళాను, మీకేం కావాలని అడుగుతారు. కానీ చర్చికి ఏం కావాలి అని ఆలోచన చేసే ఒక బిడ్డ మీకు తెలుసా? మీకు ఎప్పుడైనా చెన్నై వెళ్ళాను, హైదరాబాద్ వెళ్ళాను, నీకేంది అని అడుగుతారు. కానీ అంత దూరం వెళ్ళాము, మన చర్చికి ఏం కావాలి అని అడిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆలోచన చేసేవాళ్ళు? అలాంటి ఒకళ్ళు మీకు తెలుసా? దేవుడు మన పిల్లల్ని ఎంత గొప్పగా దీవించినా వాళ్ళు తిరిగి దేవుడిని గురించి గొప్పగా ఆలోచన చేయలేకపోతున్నారు. ఎందుకో? పెద్దవాళ్ళు అంతే ఉన్నారు, పిల్లలు అంతే ఉన్నారు. దేవుడు నిజంగా ఈనాడు చెప్పాను కదా, మట్టిల్లులో నుంచి వచ్చిన వాళ్ళం. ఈ బిల్డింగ్లు మనకు తెలియదు. మనం తినేటువంటి తిండి కూడా నాకు తెలిసి చిన్నప్పుడు రోజు పచ్చడే తినేవాళ్ళు. బడుగు బలహీన వర్గాల్లో కూరలు ఎవరికి తెలియదు. కొన్ని కుటుంబాలైతే మగ మనిషి పొద్దున్నే పనికి వెళ్తే నాకు ఇప్పటికి కూడా గుర్తు, సాయంత్రం మగ మనిషి డబ్బులు తెస్తే లేదా కూలి పని నుంచి డబ్బులు వస్తే అప్పుడు కొట్టుకెళ్ళి ఆ పూటకి ఏదో నూనె కొనుక్కొని 4 కూరగాయలు కొనుక్కొని ఏ టమాటాలు తెచ్చుకొని పచ్చడి నూరుకొని ఆ రాత్రి అది అయిన తర్వాత పిల్లలు చిన్న పిల్లలు అయితే ఆగేదాకా వాళ్ళు ఆగలేక నిద్రపోతే లేపి అన్నాలు పెట్టినటువంటి రోజులు కూడా నాకు ఇంకా గుర్తున్నాయి. అటువంటి దినాల్లో నుంచి ఈవేళ మనం తినే తిండి ఏంటి, లేకపోతే మనం అనుభవించేటువంటి మన ఇల్లు ఏంటి, మన బట్ట ఏంటి, మన పరిస్థితులు ఏంటి, ఇంత ఇచ్చినటువంటి దేవుని గురించి ఎప్పుడైనా తిరిగి ఒక్కసారి ఆలోచన చేస్తుంటామా? నా దేవుడు నన్ను ఇంత గొప్పగా దీవించాడు, నా కుటుంబాన్ని, నా పిల్లల్ని ఇంత గొప్పగా దీవించాడు, నేను తిరిగి ఆయనకి ఏం చేయగలుగుతానో అని గొప్పగా ఆలోచన చేసే వాళ్ళు ఎవరైనా కనబడుతున్నారా? కానీ ఇజ్రాయేలీల చరిత్రలో గొర్రెల దొడ్డిలో నుంచి ఒక కుర్రోడిని తీసుకొని వస్తే ఆయన ఆలోచన చేశాడు. 500 సంవత్సరాలుగా ఎవ్వడూ చేయనటువంటి ఆలోచన దేవుని గురించి ఆయన చేశాడు. అందుకనే దేవుడు కూడా చెప్తున్నాడు, నువ్వు నన్ను గురించి గొప్పగా ఆలోచన చేశావు కాబట్టి నేను నిన్ను గురించి గొప్పగా ఆలోచన చేస్తాను. నీ తర్వాత ఈ సింహాసనము నీ సంతానానికే నేను ఇస్తాను. మనం అంటాం కదా, రాసిచ్చా పో, రాసిస్తాను పో అని చెప్పేసి, అది దేవుడు ఇచ్చినటువంటి మాట. అందుకనే మీరు యూదా రాజ్యాన్ని కనుక చూసినట్లయితే యూదా రాజ్యం పతనం అయ్యే వరకు కూడా దావీదు సంతానము అడ్రస్ ఎక్కడ కూడా మారలేదు. ఆ కుర్చీ మీద కూర్చుంటే ఆ సంతానం నుంచి వచ్చిన వాడే కూర్చోవాలి, ఇంకెవడికి కూడా లేదు. దేవుడిచ్చినటువంటి దీవెన అది.
ఈరోజు నిజంగా మనం దేవుని గురించి కనుక ఎప్పుడైతే గొప్పగా ఆలోచన చేయటం మొదలు పెడతామో అప్పుడు దేవుడు మనల్ని గురించి గొప్పగా ఆలోచన చేస్తాడు. అదే దేవుని గురించి నీచంగా ఆలోచన చేస్తే, కొంతమందికి దేవుడు అంటే నీచమైన అల్పమైన బుద్ధి ఉంటుంది. ఇవాళ నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, చిల్లరేసే వాళ్ళకి ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను, దయచేసి మీరేమి నొచ్చుకోకండి, దేవునికి చిల్లర డబ్బులు నిజంగా మీ పరిస్థితి అదే అయితే అదే వేయండి. బీద విధవరాలు 2 కాసులు వేసింది, ఇబ్బంది లేదు, ఆమె పరిస్థితి అదే. కానీ నిజంగా మనకు పరిస్థితి ఉండి గనక మనం దేవునికి చిల్లరేసామంటే మన మనస్సులో మన హృదయాల్లో దేవుడు అంటే మన యొక్క ఆలోచన అంతే, ఆయన చిల్లరకి సరిపోయేవాడు అని. అలా ఆయన్ని గనక నీచంగా ఆలోచన చేశామా, ఆయన తిరిగి నీచంగా మనల్ని గురించి ఆలోచన చేస్తే మనం అడ్రస్ లేకుండా పోతాం. ఈరోజు దేవుని గురించి అలా ఆలోచన చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి దేవుడు మనల్ని ఎంత గొప్పగా అయితే దీవిస్తూ ఉన్నాడో, ఆయన ఎంత గొప్పగా మనల్ని గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడో మనం కూడా అంతే గొప్పగా తిరిగి ఆయన గురించి ఆలోచన చేయాలి. వాస్తవంగా ఇది దావీదు చేసినటువంటి ఆలోచన, ఒక గొప్ప మందిరాన్ని నా దేవుని కొరకు నేను కట్టించాలి అనేటువంటిది దేవుడు చేసినటువంటి ఆలోచన. కానీ దేవుడు ఏమన్నాడంటే, దావీదు విపరీతమైన యుద్ధాలు చేసి ఆయన చేతులు రక్తంతో తడిసిపోయాయి. దేవుడు అన్నాడు, నువ్వు నాకు మందిరం కట్టొద్దు, నీ చేతులు రక్తంతో తడిసిపోయినాయి, నీ తర్వాత నీ కుమారుడు వస్తాడు కదా, ఆయన చేతుల మీదుగా నేను కట్టించుకుంటాను అని అన్నాడు, సొలొమోను చేతుల మీదుగా. సరేనయ్యా అయితే అని దులుపుకొని వదిలేలా పని. కట్టాలి అని అన్నటువంటి కోరిక దావీదుది, కాకపోతే నా చేతులు రక్తంతో తడిసిపోయినాయి, నా చేతులు వద్దు అని అన్నాడు. కాబట్టి దావీదు ఏం చేశాడంటే, చేతులు మాత్రమే నా యొద్ద అన్నాడు. ప్లాన్ అంతా కూడా దావీదుకే దేవుడు ఇచ్చాడు. ఆ తర్వాత మీరు గమనించినప్పుడు ఆ ప్లాన్ ప్రకారం కట్టవలసినవన్నీ కూడా దావీదు సమకూర్చి సొలొమోనుకి ఇచ్చి ఆ సొలొమోనుకి అప్పగించి చనిపోయాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే చేతులు మాత్రమే దావీదువి కావు, సొలొమోనువి. మిగిలిన క్రెడిట్ అంతా కూడా దావీదే. అదే మనమైతే నీ చేతులు రక్తంతో తడిసి నీ వద్దంటే అమ్మయ్యా ఇక ఆడు చూసుకుంటాడులే అని మనం పక్క తప్పుకుంటాం. కానీ దావీదు అలా చేయలేదు. మీరు గమనించినప్పుడు దావీదు యొక్క మరణకాలంలో ఆయన చెప్తున్నటువంటి మాటలను మనం గమనిస్తూ ఉంటాం. నిజంగా చచ్చిపోయేటప్పుడు ఎవరైనా దేని గురించి మాట్లాడతారు? ఉదాహరణకి మనం ఇంకా 2 నిమిషాలు 5 నిమిషాలు బ్రతుకుతాం, ఆ తర్వాత ప్రాణం పోబోతుంది. దేని గురించి మాట్లాడతాం మనం? ఎవరిని పిలవమంటారా అని అడిగారు. ఇంకో 2 నిమిషాల్లో ప్రాణం పోబోతుంది, ఎవరినన్నా పిలవమంటారా అని అడిగారు. కొంచెం ఎవరన్నా పిలిచి బిర్యానీ తెప్పించండి అంటారా? ఇంకొక 2 నిమిషాలు ఏదో యాక్సిడెంట్ అయింది, లేకపోతే ఏదో అనారోగ్యమో ప్రాణం పోబోతూ ఉంది అనుకోండి, ఎవరన్నా పిలవమంటారా అంటే మీరు ఎవరిని పిలవమంటారు? ఎవరిని పిలవమంటారు? ఎవరిని పిలవద్దు, ప్రశాంతంగా నన్ను ప్రార్థన చేసుకునేవాడిని అంటారా? అట్లయితే అనరుగా. చివరిలో ఇక 2 నిమిషాలు అంటే జీవితంలో ఇక చివరిలో చెప్పాల్సిన ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి, ఎవరితో చెప్పాలో వాళ్ళని మాత్రం రమ్మని చెప్పేసి అంటాం. అందుకనే మీరు చూడండి, అమ్మో నాన్నో ప్రాణం పోబోతుంది అంటే పరిగెత్తుకొని వచ్చేస్తారు చుట్టుపక్కల ఊర్లో కూడా, ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు కూడా. ఏంటంటే చివరిలో ఏదైనా దాచిపెడితే చెప్పేది ఏమన్నా ఉంటే చెబుతారు, ఎక్కడ డబ్బులు ఉన్నాయి ఏమున్నాయి వచ్చేది ఏమన్నా ఉంటే అప్పుడే చెప్తారని పరిగెత్తుకొని వచ్చేస్తూ ఉంటారు. అందుకని కనిపెట్టుకొని ఉంటారు. సరే డబ్బుల కొరకో ప్రేమ కొరకో ఏదో మనం చెప్పలేం, కానీ మొత్తానికైతే ముఖ్యమైనటువంటి మాటలు ఉంటాయి కదా. దావీదు మరణించేటప్పుడు ఆయన ఏం చెప్పాడు ఒకసారి మీరు గమనించినట్లయితే, దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 29వ అధ్యాయం మనం గమనించేటప్పుడు దావీదు చెప్పినటువంటి చివరి మాటలు ఇక్కడ నమోదు చేయబడుతూ ఉంటాయి. దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 29వ అధ్యాయం మనం గమనించేటప్పుడు చివరి అధ్యాయం మనం చూసినప్పుడు మొదటి దినవృత్తాంతాల్లో 1వ వచనము, తరువాత రాజైన దావీదు సర్వ సమాజంతో ఇలాగ సెలవిచ్చెను, దేవుడు కోరుకున్న నా కుమారుడైన సొలొమోను ఇంకా లేతప్రాయం గల బాలుడై ఉన్నాడు, కట్టబోయే ఆలయము మనుషునికి కాదు దేవుడైన యెహోవాకే గనుక ఈ పని బహుగొప్పది. దావీదు ఆలోచన, ఆయన టెన్షన్ అంతా కూడా దేవుడు, దేవుని మందిరం, దేవుడు, దేవుని మందిరం. ఆయన చివరి వరకు ఒకసారి ఒక ఊరు వెళ్ళాము, ఇవాళ రేపు మనుషులందరి గుండె కూడా లబ్ డబ్ అని కాకుండా డబ్బు అని కొట్టుకుంటుందంట. నిజంగా దావీదు గుండె ఎప్పుడు కూడా ఆ దేవుని మందిరం, దేవుని మందిరం, దేవుని మందిరం, దేవుని మందిరం, ఇదే ఆలోచన.
మొట్టమొదట గెలిచి ప్యాలెస్ లోకి వచ్చినప్పుడు ఆలోచన అక్కడ నుంచి మీరు చూడండి, చచ్చిపోయే చివరి మాటల్లో కూడా దేవుని మందిరం, దేవుని మందిరం, దేవుని మందిరం. మనమైతే అంటాం, ఇక నువ్వు ఆ మాట వదిలిపెట్టవా, అది తప్ప ఇక నీకు వేరే ఆలోచన లేదా అని అంటూ ఉంటాం మన పెద్దవాళ్ళు. దేవుని మందిరం, దేవుని మందిరం, దేవుని మందిరం. చచ్చిపోయేటప్పుడు చెప్పినటువంటి చివరి మాటలు కూడా అందరినీ పిలిపించాడు, అధికారులు పిలిపించాడు. పిలిపించి వాళ్ళకి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్, సూచనలు ఏమిటి అంటే ఆయన చెప్తూ ఉన్నాడు, దేవుడు కోరుకున్న నా కుమారుడైన సొలొమోను ఇంకా లేతప్రాయం గల బాలుడై ఉన్నాడు. కట్టబోయే ఆలయము మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకే కనుక ఈ పని బహు గొప్పది. మళ్ళా వాళ్ళని పిలిపించి చచ్చిపోయేటప్పుడు ఏదన్నా చెప్తాడంటే మళ్ళీ మందిరం గురించే. మందిరం ఏమో కట్టుకునేది మనకు కాదు, మన దేవునికి కడుతున్నాం కాబట్టి ఇదేమో చాలా గొప్ప పని. మరి దేవుడేమో నా కొడుకు చేత అంటున్నాడు, వాడేమో చాలా చిన్నపిల్లోడు, లేతప్రాయం కలిగినటువంటి వాడై ఉన్నాడు, ఎట్లా చేస్తాడో ఏమి చేస్తాడో కొంచెం మీరు అందరూ తోడై ఉండండి వాడికి. ఇవే మాటలు. 2వ వచనము, నేను బహుగా ప్రయాసపడిన దేవుని మందిరానికి కావలసిన బంగారు పనికి బంగారము, వెండి పనికి వెండి, ఇత్తడి పనికి ఇత్తడి, ఇనుము పనికి ఇనుము, కర్ర పనికి కర్ర, గోమేదకపు రాళ్ళు, చెక్కుడు రాళ్ళు, వింతైన వర్ణం గల పలు విధాలైనటువంటి రాళ్ళు, మిక్కిలి వెలగల నానా విధములైనటువంటి రత్నాలు, తెల్ల చలువరాయి విశేషంగా సంపాదించాను. దావీదు జీవితం అంతా రాజుగా సంపాదించింది మొత్తం తీసుకొచ్చి అక్కడ పెట్టి దేవుని మందిరం కట్టడానికే పెట్టాడు. ఒక మాటలో చెప్పాలి అంటే ఇజ్రాయెల్ దేశంలో ఒక గొప్ప మందిరం వచ్చిందంటే దావీదు జీవితం అంతా చేసినటువంటి ప్రయాస అది. అదంతా ఆయనకు అప్పగించేసి ఆయన చెప్తూ ఉన్నాడు, మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత అని అంటున్నాడు. దావీదుకి ఏముందంటే దేవుని మందిరం అంటే మక్కువ. అంటే ఇంగ్లీష్లో గమనించేటప్పుడు ఒక మాట ఉపయోగిస్తాడు, మోర్ ఓవర్ బికాజ్ ఐ హ్యావ్ సెట్ మై ఎఫెక్షన్ ఆన్ ద హౌస్ ఆఫ్ మై గాడ్. ఎఫెక్షన్. పిల్లల మీద ఏముంటుంది మీకు? ప్రేమ, అంతేనా? ప్రేమ, ఇంకా తెలుగులో నా దేవుని మందిరం మీద నాకున్న మక్కువ చేత అని ట్రాన్స్లేట్ చేశాడు ఆ ఎఫెక్షన్. అప్పుడప్పుడు చదువుకున్న వాళ్ళు అంటారు, ఈ రోజుల్లో ఆ ఎఫెక్షన్ లేదులేండి అని అంటూ ఉంటారు. విన్నారు ఎప్పుడైనా? మనుషుల మీద ఆ ఎఫెక్షన్స్ లేవు ఇప్పుడు. ప్రేమలు, అనురాగాలు, ఆప్యాయతలు అని చెప్పేసి అంటూ ఉంటాం కదా. ఈరోజు మన ఎఫెక్షన్ అంతా కూడా దేని మీద ఉందంటే, ఒకప్పుడు అంత ఎఫెక్షనేట్గా మనుషులు ఇప్పుడు లేరని అంటూ ఉంటారు. ఏమిటి ఎఫెక్షన్ అసలు? ఏమిటి ఎఫెక్షన్? ఒకసారి మీరు ఏం చేస్తారంటే, ముఖ్యంగా చదువుకున్నటువంటి పిల్లలు కనుక చూసినట్లయితే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ మక్కువ అనేటువంటి మాటను గురించి చూడండి. దాని లోతు చూస్తే దావీదుకు ఆ దేవుని మందిరం మీద ఎంత కోరిక ఉందో అర్థమవుతుంది. నిజంగా చచ్చిపోయేటప్పుడు కూడా ఇందాక అన్నాం కదా, ఆయన గుండె దేవుని మందిరం, దేవుని మందిరం, దేవుని మందిరం అని అది కొట్టుకుంటానే చచ్చిపోయింది. ఆయన పని, ఆయన మందిరం, ఆయన మందిరం. నిజంగా అందులో గొప్ప విషయం ఏంటంటే, దావీదు అనుకున్న దానికంటే కూడా సొలొమోను గొప్పగా చేస్తుంటాడు ఆ మందిరం. ప్రపంచమే అబ్బురపోయింది దాన్ని చూసి. అసలు ఒక్కసారి ఆ మందిరం చూద్దాము. గొప్పగా చెప్పుకుంటుంటే ప్రపంచం నలుమూలలో ఉన్నటువంటి వాళ్ళు వచ్చారు, గొప్ప వ్యక్తులు వచ్చారు దాన్ని చూడటానికి. అంత గొప్పగా ఉందంట కదా, ఒక్కసారి చూడాలది అని చెప్పేసి. నిజంగా దావీదు ఆలోచన చేసినటువంటి ఆ పనిని ఆయన సార్థకం చేశాడు సొలొమోను. దావీదు ఆ పని మీద, దేవుని మందిరం మీద ఆయనకి చాలా మక్కువ ఉంది. ఆ మక్కువను బట్టి ఏం చేస్తూ ఉన్నాడంటే ఇక్కడ చెప్తూ ఉన్నాడు, నేను ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించిన వస్తువులు గాక. అంటే ఆ మందిరము నిమిత్తము నేను ఏమైతే సంపాదించానో ఆ సంపాదించినటువంటి వస్తువులే కాక, ఇంకా ఆయన ఏం చేశాడంటే అనేకమైనటువంటి వస్తువులు, అవన్నీ కాక ఆయన సొంతగా ఏవైతే సంపాదించుకున్నాడో వాటిని కూడా ఆయన ఇచ్చేశాడు దేవునికి. ఆ వచనంలో మనం అదే చెప్తూ ఉంటాం. మనం గమనించినట్లయితే, నా స్వంతమైన బంగారము, వెండి నా దేవుని మందిరము నిమిత్తం నేను ఇస్తాను. దేవుని మందిరం నిమిత్తం చేసినవి కాకుండా సొంతవి కూడా తీసుకొని వచ్చేసి ఈ కూడా నేను ఇచ్చేస్తాను. ఆ తర్వాత నేను చివరిగా 3 విషయాలు చెప్పి ముగించేస్తాను. ఇవన్నీ సొలొమోను చేతిలో పెట్టి వెళ్ళటం ఒక ఎత్తు అయితే, సొలొమోను అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను, దావీదు కొడుకు సొలొమోను కాబట్టి సరిపోయింది. సొలొమోనుకు కూడా ఒక కొడుకు ఉన్నాడు. పేరేం పేరు? రెహబాము.
పొరపాటున రెహబాము గనక దావీదుకు పుట్టి దావీదు కొడుకులాగా ఉండి ఆ రెహబాము చేతిలో వాడి చేతిలో పెట్టినట్టయితే మొత్తం రెహబాము ఏం చేశాడు? సొలొమోను విస్తారమైన వెండి బంగారాన్ని కొండల్లాగా పేర్చిపెట్టాడు. ఎంత బంగారం అంటే ఆయన దగ్గర ఉన్న సిపాయిల చేతిలోకి బంగారపు డాళ్ళు చేయించాడు. అంత బంగారం ఉండి ఇక ఎంత బంగారం ఉందో ఆలోచన చేయండి. సిపాయిల చేతిలో ఉండే డాళ్ళు బంగారపు డాళ్ళు చేయించి వాళ్ళ చేతులకు ఇచ్చాడు. ఇస్తే మనిషి అన్నోళ్ళు ఎవరైనా సరే భూమి మీద శాశ్వతంగా ఉంటారు కదా. సొలొమోను కూడా చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత కొడుకు రెహబాము రాజు అయ్యాడు. రాజు అయితే ఆ పనికిమాలిన కొడుకు ఒకసారి ఐగుప్తు రాజైన షీషకుతో యుద్ధం వచ్చింది. యుద్ధానికి వచ్చాడు. సొలొమోను కొడుకును ఓడించాడు రెహబాముని. దేశంలో ఉన్న వెండి బంగారం ఆ డాళ్ళు మొత్తం పట్టుకెళ్ళిపోయాడు. వాళ్ళ నాన్నకి సంపాదించడానికి 40 సంవత్సరాలు పోతే కొడుక్కి పోగొట్టుకోవడానికి ఒకే యుద్ధం మొత్తం పోయినాయి. అవన్నీ పోయేసరికి చేతిలో ఇత్తడి డాళ్ళు చేసి సిపాయిల చేతికి ఇచ్చాడు. అప్పుడప్పుడు ఆలోచన చేసేటప్పుడు నిజంగా దావీదుకు సొలొమోను పుట్టాడు కాబట్టి మందిరం కట్టాడు, కానీ ఏ రెహబాము గనక పుట్టుంటే. ఎందుకంటున్నానంటే సొలొమోను మందిరము కట్టడానికి అన్ని వాళ్ళ నాన్న అప్పగించినా కానీ ఆ మందిరం కట్టాలి అంటే సొలొమోను తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు, ముఖ్యమైన 3 నిర్ణయాలు చెప్పి నేను ముగించేస్తాను. అదేమిటి అంటే అందులో సొలొమోను కట్టినటువంటి ఆ మందిరంలో మొట్టమొదటి విషయము, మీరు రాజుల గ్రంథం కనుక గమనించినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. మొట్టమొదటి విషయము రాజుల గ్రంథము, మొదటి రాజుల గ్రంథము మీరు గమనించినప్పుడు 5వ అధ్యాయము చూసినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. 5వ అధ్యాయం 1వ వచనము. తరువాత తూరుకు రాజైన హీరాము తన తండ్రికి బదులుగా సొలొమోను పట్టాభిషేకము నొందినని విని తన సేవకులను సొలొమోను నొద్దకు పంపెను. తూరు రాజైనటువంటి హీరాముకు దావీదుకు మంచి సత్సంబంధాలు ఉండే. దావీదు చనిపోయాడు, ఆయన కొడుకు రాజయ్యాడంట, పట్టాభిషేకం పొందాడు అనేటువంటి విషయం తెలిసి సొలొమోను దగ్గరికి పంపించాడు తన సేవకుల్ని. ఏలైనగా హీరాము ఎప్పటికీ దావీదుతో స్నేహముగా ఉండెను. హీరాము నొద్దకు సొలొమోను ఈ వర్తమానం పంపెను. సేవకుల్ని పంపించినప్పుడు సొలొమోను హీరాము రాజు నొద్దకు ఒక వర్తమానం పంపించాడు. ఏమిటా వర్తమానం అంటే మందిరం కట్టడానికి ఇది ఒక టర్నింగ్ పాయింట్ అన్నమాట. ఏమిటది అంటే 3వ వచనము, యెహోవా నా తండ్రి అయిన దావీదు శత్రువులను అతని పాదముల క్రింద అణుచు వరకు అన్ని వైపులా యుద్ధాలు అతని కలిగి ఉండెను. తన దేవుడైన యెహోవా నామఘనతకు అతడు మందిరమును కట్టింప వీలు లేకపోయినన్న సంగతి నీవెరుగుదువు. మా నాన్న అన్ని వైపులా యుద్ధాలు చేశాడు, కానీ దేవుని కొరకు కట్టాలనుకున్న మందిరం కట్టించలేకపోయాడు. ఆ సంగతి నీకు తెలుసు. ఇప్పుడు శత్రువు ఒకడునూ లేకుండా అపాయం ఏమీ కలగకుండా నా దేవుడైన యెహోవా నలుదిశలా నాకు నెమ్మది దయచేసి ఉన్నాడు. కాబట్టి నీ సింహాసనం మీద నేను నీ బదులుగా కూర్చుండబెట్టు నీ కుమారుడు నా నామఘనతకు ఒక మందిరం కట్టించునని యెహోవా నా తండ్రి అయిన దావీదుకు సెలవిచ్చినట్లు నా దేవుడైన యెహోవా నామఘనతకు ఒక మందిరాన్ని కట్టించుటకు నేను ఉద్దేశం గలవాడనై ఉన్నాను. అంటే మా నాన్న ఉద్దేశం ఏదో నా ఉద్దేశమో అదే. ఒకసారి పిల్లలు ఏం చేస్తూ ఉంటారంటే తల్లిదండ్రుల ఆలోచనలు, ఆశయాలు మొత్తం తీసి గాలికి వదిలేస్తూ ఉంటారు. నిజంగా పిల్లలను కనటం ఒక విషయం అయితే మన ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళతో సాధించడం ఒక గొప్ప విషయం. ఒకసారి ఒక టీచర్తో నేను మాట్లాడేటప్పుడు ఏం చేస్తారు మీ పిల్లల్ని అని చెప్పేసి అడిగాను. అడిగితే వాళ్ళని నేను సివిల్స్కి పంపిద్దామని అనుకుంటున్నాను కోచింగ్ అని అన్నారు. ఎందుకు అలాగా అన్నాను. ఎందుకు అలాగా అంటే మా అప్పుడు నేను సివిల్స్కి వెళ్ళాలనే కోరిక ఉండేది, నేను దాన్ని సాధించలేకపోయాను, మా పిల్లల చేత నేను దాన్ని సాధించాలి అని. అంటే వాళ్ళు ఏదో కలెక్టర్ అవ్వాలనుకున్నారు, అవ్వలేకపోయారు. ఐఏఎస్ ఏదో అవ్వాలని కోరిక. అయితే అది నేను చేయలేకపోయాను, కానీ నాకు ఆశ ఇంకా చచ్చిపోలేదు. అది నా పిల్లల చేత నేను సాధించాలని అనుకుంటున్నాను, నా బిడ్డల్ని పంపిస్తాను అని అన్నాడు. అడిగినప్పుడు వాళ్ళ పిల్లల్ని అడిగాను, ఏం చేస్తావు నువ్వు అని. మా పేరెంట్స్ ఏది చెప్తే అది. నిజంగా కొంతమంది ఉంటారు, పిల్లల్ని ఏం చేస్తావంటే అంతా మీ ఇష్టమేనా, మీరు చదవమన్నది మేము చదవాలా, మాకంటూ కోరికలు ఉండవా, మాకంటూ నిర్ణయాలు ఉండవా అన్నటువంటి పిల్లల్ని నేను చూశాను. పలానా చేసుకో అంటే ఏ చేసుకునేది నువ్వా, నేను చేసుకోవాలి, నా ఇష్టం. ఏ కాపురం చేసేది నువ్వా అని అడిగిన పిల్లలు కూడా నాకు తెలుసు.
ఇంకెందుకులే పెద్దోళ్ళు నోరు మూసుకొని ఉంటున్నారు, వద్దులే వీళ్ళతోటని. అంటే వాళ్ళ ఇష్టాలు వాళ్ళే అయిపోయినాయి. ఎందులో కూడా నిజంగా ఒంటికి వేసుకునే బట్టల్లో కూడా ఇది వేసుకో బాగుంటుందని పెద్దోళ్ళు చెప్తే నువ్వా వేసుకునేది అంటున్నారు. ఇంకేం మాట్లాడతారు వీళ్ళు? ఏదన్నా ఆరోగ్యానికి మంచిది ఫలాంది తిను అని అంటే ఇవాళ రేపు ఉన్నారు పిల్లలు, ఒక ఆకుకూర తిను, లేకపోతే ఒక అది తిను ఇది తిను అని పెద్దోళ్ళు ఏదైనా మంచి చెప్పారంటే వినటం లేదు. నిజంగా అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఇలాంటి పిల్లలతో ఏం సాధిస్తాం? అసలు మనం ఏమన్నా సాధిస్తామా? ఏం సాధించలేం మనం. దావీదు నిజంగా తన ఆశయాన్ని సాధించటానికి ఆ బిడ్డని ఎంత బాగా పెంచాడు. సింహాసనం మీద కూర్చోగానే మొట్టమొదటి సంతకం అని అంటారు కదా, సీఎం గానో పిఎం గానో కూర్చోగానే ఫస్ట్ ఫైల్ మీద సంతకం చేసినట్లు సింహాసనం ఎక్కగానే సొలొమోను మొదలు పెట్టాడు. మా నాన్న ఆశయం ఒకటి ఉంది. వెంటనే అక్కడి నుంచి వచ్చినటువంటి హీరాముతో చెప్తున్నాడు, నా ఫస్ట్ ప్రాజెక్ట్ అదే. ఎక్కటమే నిజంగా దావీదు అనుకున్నంత అయింది. ఆయన లేతప్రాయం కలిగినటువంటి పిల్లవాడుగానే మొదలు పెట్టాడు ప్రాజెక్టు. ఫస్ట్ ప్రాజెక్టు తలకెత్తుకున్నది ఏంటంటే, ఫస్ట్ ప్రాజెక్టు మా దేవునికి మందిరం కట్టించాలి. ఇప్పుడు ఏమడుగుతున్నాడంటే ఆయన, నేను ఆ ఉద్దేశం కలిగి ఉన్నాను. 6వ వచనమో, లెబానోనులో దేవదారు మ్రానులను నరికించుటకై నాకు సెలవిమ్మో. తూరు రాజుతో అంటున్నాడు, నాకు బెస్ట్ మ్రానులు కావాలి, దేవదారు మ్రానుల్లో బెస్ట్ మ్రానులు కావాలి. ఎక్కడుంటాయి అవి? ఇవాళ మీరు కనుక చూసినట్లయితే బర్మా టేక్ అని చెప్పేసి వింటూ ఉంటారు, విన్నారా? బర్మా టేకు, బలార్షా అంటే ఇక్కడే మన మహారాష్ట్ర. మీకు తమిళనాడులో ఒక హాస్పిటల్ ఉంది, వెల్లూరులో, రాయవెల్లూరులో. తెలుసా మీకు? వేలూరు హాస్పిటల్ అంటే చాలా ఫేమస్. సిఎంసి అని చెప్పేసి అంటూ ఉంటారు, చాలా ఫేమస్. ఇండియాలో ఉన్నటువంటి టాప్ 10 హాస్పిటల్స్లో అది ఒకటి, మెడికల్ కాలేజ్. అది ఇప్పుడు కాదు, బ్రిటిషర్స్ కట్టారు. ఈ కాలువ ఉంది కదా, మెడ్రాస్ కాలువ, ఈ కాలువను గురించిన చరిత్ర చదివేటప్పుడు కూడా అది వస్తూ ఉంటుంది. ఎందుకు దాని గురించి చెప్తున్నానంటే, ఆ హాస్పిటల్ కట్టడానికి, రాయవెల్లూరులో హాస్పిటల్ కట్టడానికి క్లౌదోర్ అని చెప్పేసి, ఒంగోలులో మీకు రైల్వే స్టేషన్ పక్కన క్లౌపేట అని ఒకటి ఉంటుంది. ఆ క్లౌదోర, అక్కడ పనిచేసినటువంటి క్లౌదోర చనిపోయాడు అనారోగ్యంతో. అటువంటి అనారోగ్యంతో ఇంకెవరూ చనిపోకూడదని నెక్స్ట్ వచ్చినటువంటి బ్రిటిష్ ఆఫీసరు రాయవెల్లూరులో హాస్పిటల్ కట్టించాడు. ఆ హాస్పిటల్ కట్టించడానికి బర్మా దేశంలో టేకు మ్రానులు, పెద్ద పెద్ద మ్రానులు నరికి బర్మా దేశంలో సముద్రంలో వేసి ఈడ్చుకొని వచ్చారు అక్కడికి, షిప్పుల మీద వచ్చి ఆ పెద్ద పెద్ద మ్రానులతో కట్టినటువంటి హాస్పిటల్ అది. ఇప్పుడు మీరు కూడా గమనించండి, ఇప్పుడు సొలొమోను నా దేవునికి ఒక మందిరం కట్టించాలంటే బెస్ట్ దేవదారు మ్రానులు ఎక్కడ ఉన్నాయంటే లెబానోనులో ఉంటాయి. ఇప్పుడు ఆ లెబానోను ఎవరి ఆధీనంలో ఉంది? తూరు రాజును అడుగుతూ ఉన్నాడు, ఆ మ్రానులు నరికించడానికి నాకు సెలవివ్వు, నా సేవకులు నీ సేవకులు కలిసి పని చేయుదురు. ముఖ్యమైన విషయము, మ్రానులను నరుకుట యందు సీదోనీయులకు సాటి అయిన వారు మాలో ఎవ్వరూ లేరని నాకు తెలియను. మ్రానులు నరకాలి అంటే సీదోనీయులు, మీ వాళ్ళతో సరిపోయేవాడు ఎవ్వడూ మాలో లేడు, మాకు తెలుసు మా వాళ్ళ పనితనం. కాబట్టి కొంచెం ఆ పని మీ వాళ్ళ చేత చేయించు. మనం అంటాం, చర్చి బిల్డింగ్ కట్టాలంటే మా ఎలక్ట్రీషియన్ ఉన్నాడండి చేస్తాడు. మీ ఎలక్ట్రీషియన్ పనోడా కాదా? అయినా కాకపోయినా ఆయనే చేస్తాడు. మా ఎలక్ట్రీషియన్ ఉన్నాడండి, గుమ్మాలు కిటికీలు చేస్తాడు. మీ ఎలక్ట్రీషియన్ గుమ్మాలు కిటికీలు చేయటంలో పనోడేనా? అయినా కాకపోయినా మా వాళ్ళతో. సొలొమోను అట్లు కాదు, మాలో ఉన్నోడితో కాదు, బెస్ట్ వర్కర్ ఎవరో, స్కిల్డ్ వర్కర్ ఎవరో ఆ జ్ఞానం ఆలోచన చేశాడు. ఎందుకంటే దేవునికి చేసేటువంటి పని బెస్ట్. ఎందుకంటే తన వాళ్ళ సామర్థ్యం ఏంటో తనకు తెలుసు, మా వాళ్ళ సామర్థ్యం ఏంటో నాకు తెలుసు. తన మన కాదు, ఇక్కడ పనిలో క్వాలిటీ కావాలి. పనిలో క్వాలిటీ కావాలంటే ఏం చేయాలి? దానికి చేయగలిగినటువంటి వాడు ప్రపంచంలో ఎవరున్నారో ఆయన ఆలోచన చేసి వాళ్ళకి నేరుగా రాజుగా రిక్వెస్ట్ పెడుతున్నాడు. సీదోనీయులకు సాటి అయినటువంటి వాడు మాలో ఎవ్వడూ లేడు, కాబట్టి వాటిని నరకాలంటే మీ వాళ్ళే ఎక్స్పర్ట్స్. కొంచెం మా వాళ్ళు కూడా వస్తారు, మా పని వాళ్ళు వస్తారు, మీ పని వాళ్ళని కూడా పంపిస్తే వాళ్ళతో కలిసి నరుకుతారు. కాబట్టి ఏదైనా ఒక గొప్ప పని చేయాలి అనుకుంటే నిజంగా ఈయన ఇంకా లేతప్రాయం కలిగిన వాడే కానీ వయసు చిన్నదే కానీ జ్ఞానం చిన్నది కాదు. ఆయన ఎంత బాగా ఆలోచన చేశాడో చూడండి. ఈవేళ 2025లో కూడా మనం మన వాళ్ళు అని అంటాం ప్రతి పనికి. నేను చాలా చోట్ల ఇదే చెప్తాను, ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు పని వాళ్ళతో పని చేయించాలి.
పని జరిగిద్ది. పని వాళ్ళతో పని చేయించకుండా మన వాళ్ళు అని ఎవరితోనో చేయిస్తే, ఇప్పుడు మనకు ఒక వంట వండుతున్నారు, వంట వండేటప్పుడు ఇప్పుడు మా బోటి వాళ్ళకు కూడా వంటలు అదే ఇదే అని ఏదో పైన మేము కూర్చొని చెప్తుంటాం బ్రహ్మాండంగా పని వచ్చని కొని మాకు అప్పచెప్పారు అనుకోండి, ఏమవుతుంది? అది ఏమవుతుంది? మీటింగ్ అయిపోయిన తర్వాత ఎవరు భోజనం చేయరు ఇంకా, అంతే కదా. ఇప్పుడు ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, ఒక పెద్ద ఆయన, మేము పాలు ఇస్తున్నాం, టీ పొడి ఇస్తున్నాం, చక్కెర ఇస్తున్నాం. ఇదే పాలు, టీ పొడి, చక్కెర రాజస్థాన్ వాళ్ళకి ఇస్తే బ్రహ్మాండంగా నెంబర్ 1 టీ పెడతారంట. ఇదే మనోళ్ళకి ఇస్తే ఆ టీ రుచే రావటం లేదంట. ఒకసారి మీరు చూడండి, అది పాలల్లో, టీ పొడిలో, చక్కెరలోనే ఉండదు, చేసే చేతిలో కూడా ఉంటుంది. చేతిలో అంటే లిటరల్గా చేయని కాదు, ఆ చేసే పనితనంలో ఉంటుంది. అవునా కదా? ఇక్కడ కూడా మనకేంటంటే మనం ఎంత మెటీరియల్ తెచ్చాం కాదు, ఆ పనితనం ఎవరి దగ్గర ఉంది అనేటువంటి దాన్ని ఎంపిక చేసుకోవటము చాలా ముఖ్యమైన విషయం. కొన్నిసార్లు మొహమాటాలకు వెళ్తూ ఉంటారు, మనోళ్ళు మరి పక్కన పెడితే నేను ఎలక్ట్రీషియన్ అనే కదా అని మన ఎలక్ట్రీషియన్ అలుగుతాడేమో అని అనుకుంటారు. పెద్ద పెద్ద పనులు చేసేటప్పుడు ఖచ్చితంగా పెద్ద పెద్ద వాళ్ళు రావాల్సిందే, లేకపోతే మొత్తం పని అంతా చెడిపోతుంది. కాబట్టి సొలొమోను ఒక గొప్ప మందిరం ప్రపంచంలో కట్టించగలిగాడంటే ప్రపంచంలో గొప్ప పని వాళ్ళని తీసుకొని వచ్చాడు. అది చాలా ముఖ్యమైనటువంటి విషయం. రెండో విషయం ఏమిటి అంటే, సొలొమోను తన సామర్థ్యము, తన పని వాళ్ళ సామర్థ్యాన్ని కూడా ఎరిగి ఉన్నాడు. అవునా కదా? తన వాళ్ళు ఎంత టోళ్ళు అనేది ఒప్పుకున్నాడా? మా వాళ్ళు తక్కువేం కాదు, నెంబర్ 1 అన్నాడా? అనలేదు. ఆయన ఒప్పేసుకున్నాడు. ఆయన ఏమన్నాడంటే, సీదోనీయులకు సాటి అయినటువంటి వాడు మాలో ఎవ్వరూ లేరు. మా వాళ్ళకి నిజంగా ఆ పని లేదు, మనం ఒప్పుకోవాలి. మన సామర్థ్యం ఏంటో మనం ఒప్పుకోవాలి. మనం అంతా ఇంత అనకూడదు. ఒక్కోసారి మన వాళ్ళే ఏం చేస్తారంటే, వాళ్ళు ఎందుకండి నేను చేస్తానంటారు. అట్లెప్పుడు కూడా మనం అనకూడదు. మన సామర్థ్యం ఎంతో దాన్ని బట్టే మనం వెళ్ళవలసినటువంటి అవసరం ఉంటుంది. సొలొమోను ఒకటి ఎదుటి వాళ్ళ సామర్థ్యాన్ని గుర్తించగలిగాడు, రెండోది వాళ్ళ సామర్థ్యాన్ని గుర్తించగలిగాడు. ఈ సామర్థ్యాలను బేరీజు వేయటం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి పని. ఇక మూడవది ముఖ్యమైనటువంటిది సొలొమోను చేసినటువంటి విషయం ఏమిటి అంటే, సొలొమోను చేసినటువంటి పనిలో చాలా ముఖ్యమైనటువంటి పని 6వ అధ్యాయం మనం గమనించేటప్పుడు 6వ అధ్యాయము 7వ వచనంలో చెప్తూ ఉంటాడు ఒక మాట. అయితే మందిరమును కట్టు సమయమున అది ముందుగా సిద్ధపరిచి తెచ్చిన రాళ్లతో కట్టబడెను. మందిరాన్ని కట్టేటువంటి సమయంలో ముందుగా సిద్ధపరిచి తెచ్చిన రాళ్లతో కట్టబడెను. మందిరము కట్టు స్థలమున సుత్తె, గొడ్డలి మొదలైన ఇనుప పనిముట్ల ధ్వని ఎంత మాత్రము వినపడలేదు. అంత పెద్ద పని చేయటానికి అక్కడికి వచ్చిన తర్వాత సుత్తి దెబ్బలు, గొడ్డలి దెబ్బలు ఏమి వినపడకుండా మొత్తము ముందుగా ప్రిపేర్ చేసినటువంటి వాటిలతో తెచ్చి కట్టారు. అంటే ఇందులో మీకు ప్లానింగ్ ఏమైనా కనబడుతుందా? ఉదాహరణకి ఇటువైపు గోడ ఉంది, ముందే ఇంత గోడ కావాలి అని మీరు అనుకున్నారనుకోండి, ఎన్ని రాయిలు పడతాయి, ఎంత ఇసుక పడుతుంది, ఎంత సిమెంట్ పడుతుంది, ఒక ఎస్టిమేషన్తో కరెక్ట్గా తెచ్చి అక్కడ పెడితే, ఇవేళంటే ఇటుక రాళ్ళు, కానీ ఆ రోజుల్లో అలాంటి రాళ్ళు కాదు, మొత్తం చెక్కినటువంటి రాళ్లే. కలప కూడా మొత్తము గొడ్డలతో వాటితో చెక్కటమే, కానీ ఎక్కడా కూడా అక్కడికి వచ్చిన తర్వాత చెక్కలేదు. అంటే పర్ఫెక్ట్, ప్రెసైజ్గా 100% యాక్యురేట్గా వాళ్ళు వాటిని సిద్ధపరచుకున్నారు. అంటే మైండ్ చూడండి, ఏం కడుతున్నామో, ఎంత కావాలి, ఎంత కొలతల్లో కావాలి, ఎలా అందులో ఫిట్ అవుతుంది. సొలొమోను ఒక్కోసారి అనిపిస్తుంది, వయసు చిన్నదే కానీ బుర్ర చాలా పెద్ద బుర్ర, చాలా జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి. అసలు ప్రపంచమే తిరిగి చూసేటువంటి ఒక గొప్ప మందిరాన్ని కట్టగలిగారు. అంటే ఇందులో ఒక సొలొమోను అని మాత్రమే కాదు కానీ కొన్ని లక్షల మంది పనిచేశారు. వేలు కాదు, కొన్ని లక్షల మంది పనిచేశారు. వాళ్ళందరూ చేయకపోతే సొలొమోను ఒక్కడేం చేయగలిగేవాడు కాదు. ఎప్పుడైనా సరే ప్రపంచంలో దేవుని కొరకు ఏదైనా గొప్ప కార్యము జరగాలి అంటే గొప్పగా ఆలోచన చేసేటువంటి వాళ్ళు ఉండాలి. చాలా గొప్పగా ఆలోచన చేసేటువంటి దేవుని ప్రజలు ఉండాలి. చాలా గొప్పగా ఆలోచన చేసి నడిపించేటువంటి నాయకులు, ఒక దావీదు, ఒక సొలొమోను, మునుపు చూసాం ఒక మోషే లాంటి వాళ్ళు ఉండాలి. ఆ తర్వాత దానికి సహకరించేటువంటి ప్రజలందరూ ఉండాలి. అది ఎప్పుడైతే ఉందో గొప్ప కార్యాలు దేవుని కొరకు మనం చేయగలుగుతాం.
ఒకవేళ అలా గొప్పగా ఆలోచన చేసేటువంటి వాళ్ళు గనక లేకపోతే దేవుని కొరకు గొప్ప కార్యాలు ఎప్పటికీ కూడా జరగవు. కాబట్టి మనము దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలి అనేటువంటి ఆలోచన ఎప్పుడు మొదలవుతుందో మన ఆశీర్వాదం అక్కడ మొదలవుతుంది. దావీదు ఎప్పుడైతే దేవుని కొరకు గొప్పగా ఆలోచన చేయటం మొదలు పెట్టాడో ఆయన కుటుంబము భూమి మీద ఆయన వంశం స్థిరపడింది. ఒకవేళ మీరు ఒక్కసారి ఆలోచన చేయండి, దావీదు గనక ఆ ఆలోచన రాకపోతే ఏమై ఉండేది అన్నాడు ఒకసారి ఒక ఆయన. ఏమై ఉండేది? దేవునికి మందిరం లేదు, తర్వాత సంగతి ముందు దావీదు కుటుంబానికి అడ్రస్ లేకుండా పోయేది. కొడుకు తర్వాత కొడుకు ఆ వంశమే సింహాసనం మీద ఉన్నారు కదా, అసలు ఎటు వెళ్ళిపోయేదో అడ్రస్ లేకుండా. మీరు పాత నిబంధనలో ఇజ్రాయేలీల వంశంలో గనక చూసినట్లయితే ఇజ్రాయేల్ సింహాసనం మీద యెరోబాము కూర్చున్నాడు. మొట్టమొదటి రాజు యెరోబాము యొక్క వంశం అడ్రస్ ఎవరైనా చెప్పగలరా? అలాంటి ఒక అడ్రస్ లేనటువంటి కుటుంబం అయిపోయేది. ఆ కుటుంబానికి ఉన్నటువంటి దీవెన ఏమిటి అంటే దేవుని గురించి గొప్పగా ఆలోచన చేయటం. ఈరోజు మనకు కూడా మన దీవెనకు మూలం ఏమిటి అంటే దేవుని గురించి మనం ఎంత గొప్పగా ఆలోచన చేయగలుగుతాం అనే దాని మీద మన దీవెన ఆధారపడి ఉంటుంది. కాబట్టి దేవుని గురించి గొప్పగా ఆలోచన చేద్దాం, గొప్ప కార్యాలు చేయటానికి పూనుకుందాం. మనం మొదలు పెడితే దేవుడు దాన్ని పూర్తి చేస్తాడు, మన చేతుల్ని బలపరుస్తాడు. కాబట్టి అలాంటి గొప్ప కార్యాలు భవిష్యత్తులో దేవుని కొరకు మీరు చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను, ఇక్కడున్న స్థానిక సంఘాన్ని దీవించునుగాక. మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం.